గత వారం మనం పనిచేయి, దేవుని నామం ఉచ్చరించు, సద్గ్రంథాలు చదువు, వంతులు కీచులాటలు మానితే దేవుడు కాపాడుతాడు అని చెప్పుకున్నాం బాబా చెప్పిన సూక్తిలో. ఆయన యొక్క గొప్పతనం ఏంటంటే ఇంత సింపుల్గా చెప్పినట్టుగా ఉంది, కానీ మాస్టర్ గారు అంటారు భగవద్గీతలో చెప్పినటువంటి దాని సారాంశం అంతా చెప్పినట్టుగా ఉంది అన్నారు. అంటే పనిచేయి, ఈ కర్మయోగం గురించి, తర్వాత దేవుని నామాన్ని ఉచ్చరించు, ఎలా జీవించాలి అంటే భక్తి యోగం, అట్లానే సద్గ్రంథాలు చదువు, పోటీలు వంతులు కీచులాటలు మానితే దేవుడు కాపాడుతున్నాడు అంటే జ్ఞానయోగం. ఈ 3 యోగాలు, కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, అంటే ఆ గురువు ఎంతటి పూర్ణుడు అనేది మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. ఆయన యొక్క బోధనా దక్షత ప్రతి చిన్న దానిలో నుంచి కూడా ఎంతటి పరిపూర్ణమైన ఆధ్యాత్మిక బోధన మనకు అందిస్తూ ఉన్నారు. చూస్తానికి బాబా ఎంతో చిన్న మాటలు పలికినట్టుగా ఉంటుంది. అందుకే ఆయన అర్థం చేసుకోవడం కూడా చాలదు మనకి. మనం కూడా ఎవరన్నా గంట సేపు స్టేజ్ మీద ఎక్కి చక్కగా సంస్కృతంలో కనుక 4 శ్లోకాలు చదివి కథలు చెప్తూ ఉంటే అబ్బా ఆయన ఎంత గొప్పవాడండి అని వాడు ఎలాంటి ప్రవర్తన కలిగిన వాడైనా మనం వాళ్ళ రూపానికి, వాళ్ళ వేషభాషలకి, వాళ్ళ మాటలకి మనం పడిపోతాం. కానీ సాయి లాంటి వాడిని సేవిస్తూ కూడా ఈ నిజంగానే మహాత్ముడేనా, మనం మోసపోయామా, మనలాంటి చదువుకున్న వాళ్ళు వీళ్ళని సేవించవచ్చా అని ఆఖరికి దాసగండు లాంటి వాళ్ళు వీళ్ళందరూ వేరే మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వారు అడిగేవారట, మేము బాబాను కూడా దర్శిస్తూ ఉంటాము, ఆయన దర్శించవచ్చా అంటే వీని ఎవరైతే దర్శించారో వాళ్ళు కూడా మేము కూడా బాబాను దర్శించుకున్నామని చెప్పేవారట. అంటే మనకి అంత సింపుల్గా చెప్తే ఏంటి ఇంతేనా అనిపిస్తుంది. సాధనా మార్గం కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. బాబా యొక్క సాధనా మార్గం ఎంత సింపుల్గా ఉన్నట్టుగా ఉంటుందో, కానీ అర్థమైన వాడికి తెలుస్తుంది. కృష్ణుడు ఏ మాట అయితే చెప్పాడో దాన్ని మనకి తేలిక చేసి చెప్పారు బాబా. అనన్యంగా చింతన చేస్తూ ఉండు, నేను రక్షిస్తాను అన్నారు. కానీ ఎక్కడన్నా రోజుకు ఒక 5 నిమిషాలు నామం చేసుకుంటే రక్షిస్తానని కానీ, లేకపోతే ఇంకోటని కానీ ఎక్కడ చెప్పలేదంటారు మాస్టర్ గారు. అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు నీ ఇష్టం వచ్చినంత సేపు నువ్వు 1 గంట సేపు చేసినా కానీ మిగిలిన సమయం అంతా మన ఇచ్ఛానుసారంగా మన ఇష్టం వచ్చినట్లు మన బలహీనతలు, మన రాగద్వేషాలు, మన సంస్కారానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తూ ఉంటే నేను రక్షిస్తానని ఎక్కడ చెప్పలేదంట. అందుకని అనన్యంగా చింతన చేయటం అనే దాని దగ్గరికి వచ్చేసరికి అట్లా చింతన చేయటం. అందుకే బాబా ఏమన్నారు, నీ దృష్టి నాపై పెట్టు, నా దృష్టి నీపై పెడతాను అని తన గురువు తనని ఎలా ఉద్ధరించారో చెప్తూ ఉన్నారనమాట. నువ్వు అలా చేస్తే నీకు కూడా పరమార్థం లభిస్తుంది, నేనెప్పుడు నీ చెంతనే ఉంటాను అన్నారు. మనకి అర్థం కాక, అంటే అంతటి పూర్ణుడు చెప్పే మాటలు అర్థం చేసుకునే స్థాయి మనకు ఉండదు. మనం ఏదో ఒక అపోహలో ఉంటాం, సాధన అంటే ఇది, లేకపోతే భగవంతుని నర్చించడం అంటే ఇది, అంతే తప్పించి నిజంగా భగవంతుడిని పూజించడం అంటే ఏంటి, సత్వగుణాలు అంటే ఏంటి, మనం ఏ గుణాల్లో పనిచేస్తూ ఉంటాం, మనం చేసేటప్పుడు ఎటువంటి భావం ఉండాలి. మనం దక్షిణ అధ్యాయంలో కూడా అదే చెప్పుకున్నాం. దక్షిణ ఇచ్చినప్పుడు మన భావం ఎలా ఉండాలి, అన్నీ ఇస్తున్న భగవంతుడికి నిజంగా మనం ఏమి ఇవ్వగలము, అయినప్పటికీ కూడా తల్లిదండ్రులకి బిడ్డ ప్రేమగా ఇచ్చేది ఎలా స్వీకరిస్తారు, ఆ కృతజ్ఞత నుంచి ప్రేమనే మనల్ని కోరుకుంటారు, మన భావం ఎటువంటి భావన కలిగి ఉండాలి అని. అంటే ఎందుకు ఈ మాట చెప్పుకుంటున్నామంటే భగవద్గీత సారాంశం మొత్తం కూడా బాబా 3 మాటల్లో చెప్పినట్టుగా అనిపిస్తుంది అన్నారు మాస్టర్ గారు ఇక్కడ. కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం. అట్లా ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు. మనం గత వారం చెప్పుకున్న దానిలో ముఖ్యమైన వాటిలో ఎవరి సేవను కూడా ఉచితంగా తీసుకోవద్దు. అంటే ఎందుకు తీసుకుంటే ఏమవుతుంది, మనకి ఏదైనా ఊరికినే వస్తే మనందరికీ ఖర్చు లేకుండా, డబ్బు ఖర్చు లేకుండా సేవ కానివ్వండి, ఇంకో వస్తువు అయినా కానివ్వండి, ఏదైనా మనకి ఏదో మనం తెగ సంతోషపడిపోతూ ఉంటాం. కానీ బాబా ఏం చెప్తున్నారు, ఎవరి సేవను కూడా ఉచితంగా తీసుకోవద్దు. ఎందుకంటే మనకి ఈ ధర్మ సూక్ష్మం ఎలా పనిచేస్తుంది, అసలు ఈ ప్రకృతి అంతా ఏ సూత్రం మీద పనిచేస్తుంది, అసలు మనకి ఏమీ తెలియకపోవటం వల్ల, ఈ దేహమే మనం అనుకోవటం వల్ల, మనకి ఏమీ తెలియకపోవటం వల్ల మనం అన్నీ ఏదన్నా ఫ్రీగా వచ్చేస్తే చాలు, లేకపోతే మనకి ఎవరన్నా ఊరికే చేసి పెడితే చాలు, లేకపోతే బాగా తక్కువకు చేసి పెడితే చాలు అని గీచి బేరం ఆడేవాళ్ళు కూడా ఉంటారు. అందుకని మాస్టర్ గారు చెప్తున్నారు, బాబా చెప్తున్నారు, ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు, ఉదారంగా ప్రతిఫలం ఇవ్వు. ఇది మన నియమం కావాలి అన్నారు. ఇక్కడ మనం నియమాలంటే బాహ్యంగా పాటించే నియమాల కంటే కూడా మనం అనుకునేది ఏంటి, మనం బాహ్యంగా పాటించే నియమాలు నేను ఎంతో నియమనిష్ఠులతో చేస్తానండి అనుకుంటాం. అందుకే బాబా కూడా తన భక్తుల్ని హెచ్చరించారు,
బాబా పురంధరేని ఎప్పుడు 2 రూపాయలు దక్షిణ తింటే, బాబా నీకు ఎప్పుడో సమర్పించాను అంటే ఆయన నువ్వు ఇంకా సమర్పించలేదు అన్నారు. అంటే మన వైపు నుంచి మనం ఏమనుకుంటున్నాం, మనం ఎంతో భక్తితో చేస్తున్నాం, మనం ఎంతో సమర్పించాం అనుకుంటున్నాం. ఉపాసని కూడా అట్లానే అనుకున్నాడు. కానీ బాబా చెప్పిన 4 సంవత్సరాలు ఇక్కడే ఉండు, నా స్థితే నీకు కలుగుతుంది, అటువంటి స్థితి ప్రసాదిస్తాను అన్నా కూడా దానికంటే కూడా తన ఇష్టాయిష్టాలతోటే బాబా దగ్గరికి వెళ్లకుండా దూరం నుంచే మనసులో సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. అందుకని నియమం అంటే ఏంటి అంటే ఆయన చెప్పిన దాన్ని పాటించడం, అంతేగాని బాహ్యంగా కాదు. అది ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు, ఉదారంగా ప్రతిఫలం ఇవ్వు. లేకపోతే ఏమవుతుంది, తీసుకుంటే ఏమవుతుంది అంటే ఈ రుణానుబంధ చక్రంలో మళ్ళీ మనం ఇరుక్కుపోతున్నాం. అందుకని మాస్టర్ గారు అంటారు, మనం ప్రకృతి నుంచి ఇన్ని తీసుకుంటూ ఉన్నాం, ఆవుల నుంచి గేదెల నుంచి పాలు తీసుకుంటున్నాం, తర్వాత ఈ వృక్షాల నుంచి మొక్కల నుంచి సృష్టిలో ప్రతి దాని నుంచి మనం వాయువు నీరు ఏమీ లేకపోతే మనం బ్రతకలేము. కాంతి కానివ్వండి ఏదైనా మనిషికి ఇన్నిటి నుంచి ఇన్ని తీసుకుంటూ కూడా మనం ప్రకృతిలో ఎవరికన్నా ఏదైనా ఇవ్వాలంటే తలడిల్లిపోతూ ఉంటాం. ఎంతసేపటికి మనం మూట కట్టుకుందాం అన్న భావనలోనే ఉంటాం. ఎందుకని ఇంకా ఏదో పనికి వస్తుంది, మన జీవితం ఎంత ఇక్కడే ఉండబోతున్నాం అన్నంత ఇదిగా మనం మూట కట్టుకుంటూ ఉంటాం. కానీ మాస్టర్ గారు అంటారు, మనం కనుక అలా కృతజ్ఞత లేకుండా జీవిస్తే మళ్ళీ మనం కూడా వీటన్నిటికీ ఏ రూపంలో అయితే రుణపడ్డామో మళ్ళీ ఆయా జన్మలెత్తి ఆ రుణం తీర్చుకోవాల్సిందే అన్నారు. అంటే తర్వాత జన్మల్లో చెట్లై పుట్టొచ్చు, లేకపోతే ఇంకో జంతువులుగా పుట్టి మనం ఎవరి దగ్గర అప్పు తీసుకునే వాళ్ళ దగ్గర తిరిగి ఇచ్చేయాల్సి వస్తుంది. అందుకనే బాబా ఏం చెప్పారు, దాని నుంచి మనం బయటపడటం కోసం మనం తినే ముందు లేకపోతే మనం వంట చేసుకున్న తర్వాత ఇన్ని జీవుల శ్రమని మనం పొందుతూ ఉన్నాం కాబట్టి అన్ని జీవుల్లోనూ ఆయనే ఉన్నారు కాబట్టి కాకబలికి సమృద్ధిగా అన్నం విడిచిరా అన్నారు బాబా. అలా చేస్తే లక్షల జీవుల్ని ఆదరించినట్లు అవుతుంది, కృతజ్ఞతతో జీవిస్తూ ఉన్నాం కాబట్టి అని. అందుకని ఇవి నిజమైన నియమాలు అన్నమాట, మనకి శ్రేయస్సుని కలిగించేవి. మనం భోజనం చేసే ముందు అనుకోవాలి, మనం ఆయన స్మరించకుండా ఇంతటి మనకి ఇలాంటి దానికోసం అంటే అటువంటి కనీస ఆహారం కూడా లేకుండా జీవించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే ఆ స్థితి లేక ఒక పూట తిని లేకపోతే సరైన ఆహారం లేక. కానీ భగవంతుడి దయ వల్ల మనం మంచి స్థితిలో ఉన్నాం, ఇది ఆయన ప్రసాదంగా మనం గుర్తు తెచ్చుకొని తిందాము అని ఆ కృతజ్ఞతతోటి అట్లా అన్ని జీవులకి ఆకలితో వచ్చే ఏ జీవికి పెట్టినా కానీ అది నాకే చెందుతుంది అన్నారు బాబా అని అలా మనం కృతజ్ఞతగా జీవించటం, ఇవి మన నియమాలు కావాలి. బాహ్యంగా పాటించే నియమాలకి భగవంతుడికి దగ్గర పైసా కూడా పనికిరావు అన్నమాట. ఇవన్నీ ఆచారం మడి ఇవన్నీ, ఎందుకంటే ఎంతోమంది మహాత్ముల దగ్గర ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఒకసారి వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక భక్తుడు తాకపోతూ ఉంటే, స్వామి వాళ్ళు లంబాడి వాళ్ళు అన్నారంట. అంటే ఏంటి, ఇతను బ్రాహ్మడు అనే భావంతో వాళ్ళు లంబాడి వాళ్ళు వాళ్ళని తాకకూడదంటే స్వామి కోపడ్డారు. నిజంగా లంబాడి వాడివి నువ్వే అన్నారు. అంటే ఏంటి, వాళ్ళు మన నుంచి చూసేది మన మనస్సు, మనం వారి పట్ల ఉన్న భక్తిని చూస్తారు తప్పించి మనం ఏ వర్ణానికి చెందిన వాళ్ళం, ఏ కులానికి చెందిన వాళ్ళం, మిగిలిన వాళ్ళకి మనకి ఏమైనా తేడా ఉందా, ఈ వర్ణ విభేదాలు ఎందుకున్నాయి, కేవలం అహంకారంతో తప్పించి వేరే ఏం లేదనిపిస్తుంది. అందుకని మహాత్ములు మన నుంచి ఏం కోరుకుంటారు, అందుకని అక్కలకోట స్వామి చిత్రంలో కూడా చూస్తామన్నమాట. కేవలం ఒక తక్కువ కులస్తుడి దగ్గర నుంచి ఒక భక్తుడు వచ్చి ఆయన స్నానానికి వేరే వసతి లేక వారింట్లోంచి కొంచెం ఒక బకెట్ను ఆ చెంబు తీసుకొని నీరు తీసుకొని స్నానం చేసి ఇచ్చినందుకు స్వామి దగ్గరికి రాగానే ఇంకో భక్తుడు అతను కూడా ఇలానే నేను బ్రాహ్మణుని అనే అహంకారంతో స్వామి ఇతను తక్కువ జాతి వాడి దగ్గర చేసి వచ్చాడంటే స్వామి కూడా కోపడ్డారనమాట. అంటే ఏంటి, తక్కువ జాతి ఎక్కువ జాతి అనేది ఉండదు, అన్ని జీవుల్లో ఉన్నది ఆయనే. మనం ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. నిజంగా నియమాలు అంటే బాహ్యంగా పాటించే నియమాలు కాదు, మనం శ్రేయస్సుని కలిగించేవి. ఇలా గురువులు చెప్పినటువంటి నియమాలు, కృతజ్ఞతతో జీవించటం, అన్ని జీవుల్లోనూ ఆయన్నే చూడటం, తర్వాత ఎవరి సేవను ఉచితంగా తీసుకోకుండా ఉండటం, ఇవి సత్యాన్ని అంటిపెట్టుకుని ఉంటాం, ఇవి నిజమైన నియమాలు. మనం ఇలాంటి నియమాలను ఎంతవరకు పాటిస్తాము, ఇలా పాటించగలిగినప్పుడే నిజంగా, పైగా ఇలా నియమాలు పాటించినా కూడా మనం గొప్పగా చెప్పుకోవడానికి ఉండదంటారు. ఎందుకని, వినయం అనేది సహజమై ఉంటుంది, కానీ నేను వినయంగా ఉంటానండి అని చెప్పుకునేది అతి వినయం అవుతుంది అన్నారు. వినయం చెప్పుకోవడానికి ఉండదంట. ఒక విషయం అర్థమైతే దాన్ని వాడు అర్థం చేసుకొని ప్రవర్తించడం దగ్గరే విషయం అర్థమైందా లేదా అని ఉంటుంది, లేకపోతే చర్చలకు వెళ్తాయి అన్నారు మాస్టర్ గారు. అందుకని మనం ఈ నియమాల్ని మనం గట్టిగా పాటించడానికి మనం ప్రయత్నం చేయాలి. నీ దగ్గరికి ఏ ప్రాణి వచ్చినా తోలేయవద్దు, ఆదరించు, రుణానుబంధంపై నమ్మకం ఉంచి గుర్తుంచుకో. బాబా చెప్తున్నారు,
నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా సరే తోలేయవద్దు, ఆదరించు. రుణానుబంధంపై నమ్మకం ఉంచి గుర్తుంచుకో. అంటే మనతో రుణానుబంధాలు లేకుండా మన దగ్గరికి ఏ జీవి కూడా రాదు అంటున్నారు. అంటే మన జీవితంలో ఎదురయ్యే ప్రతి మనిషి, ప్రతి జీవి, ప్రతి జంతువు ఇవన్నీ కూడా గత జన్మల్లో మనతో ఉన్న రుణానుబంధాల వల్లే మన దగ్గరికి వస్తూ ఉన్నాయి తప్పించి వేరే రుణానుబంధం లేకుండా రావు అని చెప్తున్నారు. ఆకలిగా ఉన్న వారికి అన్నం, గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వు, భగవంతుడు సంతోషిస్తాడు. మనం తెలుసుకోవాల్సింది ఏం చేస్తే మనం ఆయన సంతోషానికి ఆయనకి సంతోషం కలిగించగలం. గుడ్డలు లేని వారికి గుడ్డలు, ఆకలి కొన్న వారికి అన్నం, ఇవి ఇవ్వు, భగవంతుడు సంతోషిస్తాడు. నిన్నెవరైనా సరే ఏమైనా అడిగితే సాధ్యమైనంత వరకు ఇవ్వు, లేక ఇప్పించు, లేదు అనవద్దు అంటున్నారు బాబా. మనం మొదట ఏదన్నా అడిగితే మనం వెంటనే తప్పించుకోవడానికి లేదండి మా దగ్గర లేదంటాం ఉన్నా కానీ బాబా ఏం చెప్తున్నారు, నిన్నెవరైనా ఏదైనా అడిగారంటే వాళ్ళకి నిజంగా అవసరమయ్యో ఆ అవసరంతో నిన్ను అడిగారు కాబట్టి అదే మనకేదన్నా అవసరమయ్యి మనం ఎవరైనా ఒకటి ఆశించి అడుగుతూ ఉన్నప్పుడు అదే సమాధానం మనకి అయితే మనం ఎంత నొచ్చుకుంటాము, మనం ఎంత బాధపడతాం. అయ్యో వాళ్ళు ఏదో సహాయం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉంటుందని అనుకు వెళ్తే వాళ్ళ దగ్గర లేదన్నారు. అలా వాళ్ళ స్థానంలో మనం ఊహించుకొని ఉంటే కనుక ఆ మాట వెంటనే అనలేం. అందుకని బాబా ఏం చెప్తున్నారు, నిజంగా నీకు ఆ దగ్గర లేదు, లేకపోతే నీ దగ్గర స్తోమత లేదు, కనీసం అది చేసేవారిని కానీ ఇవ్వగలిగిన వారిని కానీ చూపించమంటున్నారు. నిన్నెవరైనా ఏదైనా అడిగితే సాధ్యమైనంత వరకు ఇవ్వు, లేక ఇప్పించు అంటున్నారు. అయ్యో నా దగ్గర లేదండి, ఇది పలానా వాళ్ళ దగ్గర ఉంది, లేకపోతే పలానా వాళ్ళు ఇవ్వగలుగుతారేమో కనుక్కుందాం అంటే వాళ్ళ అవసరాన్ని మనం ఊరికే లేదు అన్న దాంతో తప్పించుకోకుండా, అదే మనం ఒక విషయం కోసం ఎవరితో వెళ్ళామనుకోండి, ఏమండి ఇది ఉంటే ఇస్తారా అని, అయ్యో నా దగ్గర లేదండి అనగానే మనం నిరాశ పెడతాం. అదే ఉండండి నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒకళ్ళ దగ్గర ఉంది, నేను వాళ్ళని అడుగుతాను, వాళ్ళు అనగానే మనలో వెంటనే ఎంతటి ఆశ కలుగుతుంది, ఒక హోప్ అనేది వస్తుందన్నమాట. అంటే మనం ఎంతసేపు ఆ సంఘటనలో మనల్ని ఊహించుకో, మనం తప్పించుకోవాలి, లేకపోతే ఎందుకు అనవసరంగా ఖర్చో, లేకపోతే ఎందుకు అనవసరంగా శ్రమ చేయాలో అనుకుంటూ ఉంటాం. కానీ అలా కాకుండా దాన్ని కనుక ఆ పొజిషన్లో మనల్నే మనం ఊహించుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. అందుకని బాబా అంటున్నారు, నిన్ను ఎవరైనా ఏమైనా అడిగితే సాధ్యమైనంత వరకు ఇవ్వు, లేక ఇప్పించు, లేదు అని మాత్రం అనవద్దు. ఇచ్చేందుకు ఏమీ లేకపోతే మర్యాదగా చెప్పు, లేదని అనకుండా ఏమిటి ఇది కారణం అని చెప్పు. చులకన చేయడం, కోపగించుకోవడం తగదు. ఒకవేళ నీ దగ్గర ఉన్నా ఇవ్వాలనిపించకపోతే లేదని మాత్రం అబద్ధం చెప్పవద్దు. ఇవ్వలేనని మర్యాదగా చెప్పు. ఇవ్వలేకపోతే దానికి కారణం చెప్పు. అయిష్టమే కారణమైతే అదే చెప్పు అంటున్నారు. కనీసం సత్యం పలికాం, మనం అసత్యం పలకకుండా సత్యం పలికాం అన్నదానన్నా మనం అంటే వాళ్ళకి ఇవ్వలేకపోయినా ఏమండి నేను ఇవ్వదలుచుకోలేదు, నాకు ఇది అవసరం అని మనం చెప్పగలిగేట్టుగా ఉండాలి. అంటే అంతే తప్పించి లేదు అనకుండా ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటో అదైనా చెప్పు అంటున్నారు. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన, పాటించవలసినవి. అంతే తప్పించి చూడండి, మనం వేరే వేరే సాధనల్లో కొంచెంసేపు అది చేస్తాం, కొంచెంసేపు ఇది చేస్తాం, కానీ మనం ఇలాంటి ఆలోచనలతోటి జీవించడానికి మనం మిగిలిన సాధనల్లోంచి ఏమైనా చేస్తామని ఆలోచిస్తే చాలా వరకు మనం లేదనే చెప్పాలన్నమాట. ఎందుకని మన సాధనలో నేను ఇన్ని సంఖ్యా ప్రధానంగా ఇన్ని చేశానండి, లేకపోతే అన్ని చేసామండి అనుకుంటాం. కానీ మిగిలిన సమయం అంతా ఎలా గడిపామండి, వాడు అట్లా అంట, వీడిట్లా అంట, లేకపోతే మన ఇంట్లో వాళ్ళతోనే అట్లా అంట, ఎంతసేపటికి మన మనసు ఇక్కడిక్కడే కొట్టుకుంటూ ఉంటుందన్నమాట. అందుకని సాధన అంటే మాస్టర్ ఏం చెప్పారు, మనకి జీవితంలో ప్రతి ఎదురయ్యే సంఘటనల పట్ల, వ్యక్తుల పట్ల మనం ప్రవర్తించవలసిన తీరు, అది సాధన. అంతే తప్పించి కొంచెంసేపు కూర్చొని చేసేది కాదు అన్నారు. అందుకనే ప్రతి క్షణము ఆయన గుర్తుపెట్టుకోవటం, నిరంతరం చింతన చేయటం. అందుకని బాబా ఏం చేశారంటే కన్సెషన్ ఇచ్చి, నువ్వు నన్ను ఎంతసేపు నా మీద దృష్టి పెడతావో నీపైన అంతసేపు దృష్టి పెడతాను అన్నారు. అది మనం బాబాలో వ్యక్తమయ్యే ఈ బోధనా దక్షత అంటే ఎంతో అద్భుతమైంది అంటారు మాస్టర్ గారు. అంతటి మహాత్ముని అర్థం చేసుకోవటం, ఆ చిన్న చిన్న మాటల్లో చెప్పినటువంటి ఆ సూత్రాన్ని, ఆ ధర్మసూత్రాన్ని కానివ్వండి, ఇవి ఆధ్యాత్మిక సూత్రాలు మనకి ఏవి కూడా అర్థం చేసుకునే స్తోమత మనకి లేవు కాబట్టి ఇవి చాలా చిన్న విషయాలు అనిపిస్తాయి. అందుకే బాబా అన్నారు, ఆధ్యాత్మిక దానిలో మీరు చిన్నవనుకునేవి చాలా పెద్దవి, మీరు చాలా పెద్దవనుకునేవి చాలా చిన్నవి. అయ్యో మీరు అలా నియమం పాటించుకుంటే చేశారా, అది మహాపాపం అని మనం ఏదో మాట్లాడేస్తూ ఉంటాం, మనకేదో అంత అనుభవంలో ఉండి మనకి తెలిసినట్టు. కానీ అవి చాలా చిన్నవి.
నియమాలు అవి పాటించడం కంటే కూడా ఇది బాహ్యంగా కానీ ఇలా చేయకూడదండి అలా చేయకూడదని చూస్తూ ఉంటారు. అందుకే బాబా ఎప్పుడూ కూడా ఒకరి సేవలో ఇంకొకరిని ఎవరైనా కనుక ఏదైనా తేడాగా మాట్లాడినా చేసినా కానీ ఒప్పుకునేవారు కాదు. ఒకళ్ళ సేవలో ఇంకొకరిని వేలు పెట్టనిచ్చేవారు కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకు ఇవన్నీ? మన ప్రయత్నం అంతా కూడా ఆయన యొక్క కృపను పొందటానికే. గురువుని గౌరవించి గురువుని మనం సేవించడం అంటే గురు బోధన ఆశ్రయించి సేవించటం. అలా చేయని వాళ్ళు కేవలం మనం గురువుని సేవించామనుకొని విద్యాభక్తే అన్నారు. అందుకని అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా ఎందుకు చేస్తున్నాం అంటే తద్వారా గురువు యొక్క అనుగ్రహం పొందటానికి అని మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మనం సాయి సాంప్రదాయం, బాబా చేతిలో సాయి సాంప్రదాయం అనే అధ్యాయం మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ముందు మన మన బాబా యొక్క సాంప్రదాయం ఏంటి తెలిస్తే తప్పించి మనకి దాని పట్ల పూర్తిగా ఆసక్తి కానీ ఇది కలగదు. లేకపోతే అదేంటండి వాళ్ళు ఇవి చేస్తున్నారు, మనం ఊరికే 4 కథలు చెప్పుకుంటున్నాము, లేకపోతే 4 లీలలు చదువుకుంటున్నాం, ఇంతకంటే ఏమొస్తుందండి. చాలామంది అంటూ ఉంటారు, ఏముందండి బాబా చరిత్ర చదువుకున్నాం, ఒకసారి అయిపోయింది, మళ్ళీ చదవాలా, అక్కర్లేదు కదా అనుకుంటారు. ఆయన ఎన్నిసార్లు చెప్పారు, ఎవరైతే నా ఇందు దృష్టి నిలుపుతారో వారి ఎందుకు దృష్టి నేను నిలుపుతాను అని చెప్పినా కానీ ఇంకా మనకు ఆ క్వశ్చన్ వస్తూ ఉంది. ఇవాళ తినేసాం కదండి, రేపు తినక్కర్లేదు కదా అనేది మనం ఏ రోజున అంటామా? ఆకలిని ప్రతిసారి తింటూనే ఉంటాం. అట్లా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది. సాధనలో ప్రధానమైంది గురువు యందు మనం ఎంతసేపు మన దృష్టి నిలపగలుగుతున్నాం, మనలోనూ మన చుట్టూ ఆయనే ఉన్నారని మనకి ఉంటూ ఉందా, ఆ అనుభవం కలిగేంత వరకు కూడా మనం చేస్తూనే ఉండాలి. అందుకనే గురువు యొక్క వేషభాషలు పట్టించుకోకుండా ఆయన పట్ల నిజమైన భక్తి శ్రద్ధలు కలిగిన వాడు మాత్రమే ఆయన నుంచి అనుగ్రహాన్ని పొందుతాడు, కానీ లేకపోతే పొందలేడని కేవలం బాబాని ముస్లిం అనుకొని ఆశ్రయించిన ఒక బ్రాహ్మణుడు బాబా అతనికి పొట్లం ఇచ్చి ఇంటికి వెళ్ళే వరకు తినొద్దని చెప్పి చూడవద్దు ఇంటికి వెళ్ళాక తినమని చెప్పినా కానీ ఆ క్యూరియాసిటీని తట్టుకోలేక ఆయన ఆ పొట్లం విప్పి చూడటం, అది మాంసంగా మారిపోవటం, అది నీళ్ళలో పడేయటం, ఇవి మనం చూస్తూ ఉన్నాం. అంటే దాన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఎవరైతే గురువును సంపూర్ణంగా నమ్మి ఆయన చెప్పినటువంటి మాటను చివరికంటూ విశ్వాసంతో సేవిస్తారో వారు మాత్రమే పరమార్థాన్ని చెందుతారని బాబా చెప్పినట్టుగా అనుగ్రహం పొందడానికి కూడా ఆయన్ని మళ్ళీ వేరే అనుమానం లేకుండా, శంక లేకుండా ఆయన్ని సేవించగలగాలి. మనకి చరిత్రలో తెలిసేదన్నీ ఇవే. అంతేకాకుండా బాబా ఏం చెప్పారు? ఇంద్రియ నిగ్రహం లేని వారికి మనోనిగ్రహం సాధించడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని ఉపవాసం లాంటి వాటిని చేయటం బాబా అంటే చేయనిచ్చేవారు కాదు. కారణం ఏంటి? మనలాంటి వాళ్ళకి అంటే ఇంకా ఇంద్రియ నిగ్రహం కలగని వారికి అది కనుక మనం చేస్తే మన మనసు ఆకలి మీదకి వెళ్ళి మన ఆలోచనలంతా కూడా ఆ ఆకలి చుట్టే ఉంటుంది. పండు తినొచ్చు అని చెప్పారండి, లేకపోతే పాలు తాగొచ్చు అన్నారు, లేకపోతే పచ్చి పాలు తాగొచ్చు అన్నారు, ఇట్లా ఎన్నో రకాలుగా వింటూ ఉంటాం అనమాట. చిన్నప్పటి నుంచి విన్నవే ఇవి. అంటే కారణం ఏంటి? ఉపవాసం అనే ఆ పదానికి భగవంతుడికి సామీప్యంలో ఆయన స్మరణలో సన్నిధిలో గడపాలి అన్నదాన్ని, అంటే ఆకలి దప్పులు కూడా తెలియనంత స్థితిలో గడపాలి అనే విషయాన్ని మనకి తెలియకపోవటం వల్ల కేవలం బలవంతంగా మనం ఏదో ఆకలితో తినకుండా ఉండటం అనే దాన్ని పెట్టుకొని చేస్తే మనకి ఇంకా అటువంటి నిగ్రహం కలగలేదు. కాబట్టి మన మనస్సు నిగ్రహాన్ని సాధించుకోవడం కష్టం కనుక అది ఉపయోగమే లేక వ్యర్థం కూడా అన్నారు. అందుకని బాబా ఏం చేశారు? ఒక భక్తుడి చేత అతనికి ఆ టైంలో ఆకలితో ఉంటాడు, ఎప్పుడు ఆ టైం కల్లా తినే అలవాటు ఉంది కాబట్టి హారతికి వచ్చాడు. తనతోటి వారు ఏకాదశి అని చెప్పి వాళ్ళు ఉపవాసం చేస్తూ ఉన్నారని అతను కూడా తినకుండా ఉంటే బాబా నువ్వు వెళ్ళి భోజనం చేసి వచ్చాక మాత్రమే హారతి జరుగుతుంది అని ఆపించి చెప్పారు. అంటే ఏమని చెప్తున్నారు? వాళ్ళు చెప్పినా వినరు, పిచ్చివాళ్ళు, మూర్ఖులు, నువ్వైనా వెళ్ళి వాడాకి వెళ్ళి భోజనం చేసిరా అంటున్నారు. మనం కూడా చూడండి, మనం ఆకలితో ఉంటే ఎంతసేపు దాని మీదే ఉంటుంది. అదే మనం బాబా మనకిచ్చిన సౌలభ్యం అదే. నువ్వు ఎంతసేపు అయినా మనస్ఫూర్తిగా ఆయన స్మరించగలవన్న దాని మీదే చెప్పారు, కానీ నువ్వు తినకుండా చేయాలి, లేకపోతే ఇలా చేయాలి అలా చేయాలని చెప్పాలా. అందుకని మనం అదే ఆకలి తీరిపోతే ఇంకా మనసు ఆకలి మీదకి పోదు. కొంచెం సేపుగా అయినా కానీ మనం ఆయన స్మరించుకోవటము, ఆయన చిత్రపారాయణ చేయగలగటము, కనీసం వినగలుగుతాం, శ్రవణం చేయటము సాధ్యమవుతుంది. అందుకని బాబా చేయనిచ్చేవారు కాదు. ఇవి తెలియక మనకేమనిపిస్తుంది? అదేంటి బాబా మంత్రోపదేశం వద్దన్నారు, ఉపవాసాలు వద్దంటూ ఉన్నారు, ఇవన్నీ అని. వాటి వివరణ అర్థం తెలిసినప్పుడు మాత్రమే.
అందుకే శాస్త్ర షట్కాలు అక్కర్లేదంటూనే సద్గ్రంథాలు చదువు అన్నారు. అది కూడా సాంప్రదాయంలో కింద మనం తీసుకోవాలి. మిగిలిన వాళ్ళేమో అవి చదువు ఇవి చదువు అని చెప్తే బాబా ఎందుకు చెప్తున్నారు? బాబా తన గురువును పొందిన మార్గం గురించి చెప్తూ కూడా మిగిలిన వాళ్ళందరూ ఎలాంటి భావంతో ఉన్నారు? ఈయన మాత్రం కేవలం గ్రంథం ఈ పాండిత్యం వ్యర్థమని గురువునే పూర్తిగా నమ్ముకొని సేవించితే మాత్రమే సాధ్యమవుతుంది అని మనకి ఆయన యొక్క దృక్పథాన్ని తెలియజేశారనమాట. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. అంతేకాకుండా ఈ బ్రహ్మ విష్ణు వీళ్ళని చూపిస్తూ కూడా కైలాసంలో వాళ్ళని చూపిస్తూ ఆ లోకాలను చూపిస్తూ కూడా బాబా ఏమన్నారు శ్యామతో, మనం కోరవలసింది వీటికి అతీతమైనది అన్నారు. అంటే మన ఊహకు కూడా అంతంది. అదేంటండి, అంతటి మహాత్ముడి అంతటి స్వామి దర్శనం లభించినది ఇంకా పొందాల్సింది ఉంటుందా అంటే మనకి చరిత్ర అంతా పురాణాలంతా కూడా అదే సాక్ష్యం అనమాట. అంటే సత్వగుణం పొందకుండా తపస్సు చేసి ఆయన దర్శనం పొందినప్పటికీ కూడా ఏ సంస్కారంతో వాడు ఉన్నారో అటువంటి కోరికలే వాళ్ళ నోటి వెంట కోరాలను వస్తుందే తప్పించి సాత్వికతతోటి రావు. కాబట్టి భగవద్ దర్శనం కలిగిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా ఆయన వరాల వల్ల ఇంకా వికృతంగా వాళ్ళు ప్రవర్తించడం చూస్తూ ఉన్నాం. అందుకని బాబా అంటున్నారు మనం కోరవలసింది వీటికి అతీతమైనది అని. ఎందుకంటే ఈ సాంప్రదాయం అనేది అంత ముఖ్యమైన అధ్యాయం అనమాట. అట్లానే భీష్మకు కూడా బాబా కల్లో కనపడి ఆయనకి సచ్చిదానంద అన్న నామం చెప్పి, అంటే వేరే రూపంలో కనపడి ఒక వైష్ణవుడిగా నల్లని బ్రాహ్మణుడిగా కనపడి ఆయనకి ఆ నామం చెప్తే మళ్ళీ షిరిడి వచ్చినప్పుడు అతను నమస్కారం చేసుకుంటూ ఉంటే జై సచ్చిదానంద అన్నారు. అతను ఆశ్చర్యపోయాడు, అరే ఈ నామం నాకు స్వప్నంలో చెప్పిన ఆయన వేరు ఈయన వేరుగా ఉన్నారు కదా అని. కానీ తర్వాత బాబా అన్నారు, మేమే సర్వత్రా సంచరిస్తూ ఉన్నాము. బొంబాయి, పూణే, నాగపూర్ ఈ మొదలగు ప్రదేశాలన్నీ కూడా రామమయమే. తెలిసిందా మిత్రమా, నాకు నువ్వు 5 లడ్డూలు ఇవ్వాలి అని చెప్పి బాబా అతనికి ఆ కవితాశక్తిని ప్రసాదించి స్వయంగా తన చేత ఆ 5 హారతులు ఆ శ్లోకాలు ఆ హారతులు రాయించుకొని ఆయన దక్షిణగా తీసుకున్నారనమాట. అందుకని బాబా స్వయంగా అటువంటిది అనుగ్రహించి తన అనుగ్రహంతో రాయించినవి కాబట్టి మాస్టర్ గారు అంటారు, మనం సాధ్యమైనంత వరకు భక్తిభావంతో అర్థం తెలుసుకొని ఆ హారతులను చేసుకోవటం ఎంతో మేలు చేస్తుంది అన్నారు. అంతేకాకుండా నానా చంద్రకర్ తోటి కూడా బాబా నాకు అతిథులు దొరకటం లేదు అని చెప్పినప్పుడు బాబా ఒక్కటే అన్నారు, నానా శాస్త్రాల్లో చెప్పింది శాస్త్రాలు చక్కగానే చెప్పాయి, కానీ అవి నీకే అర్థం కాలేదు. ఎందుకు వస్తుంది ఈ పొరపాటు? మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఎప్పుడైనా శాస్త్రాలు ఒక ఆచార్యుడి దగ్గర ఒక గురువు దగ్గర మాత్రమే తెలుసుకోవాలి. అర్థాన్ని గుర్తుపెట్టుకోనో లేకపోతే ప్రతిపదానికి అర్థాన్ని చదువుకోనో అది చెప్పగలిగారనుకోండి, అది ఎలా ఉంటుంది అంటే మనం ఆ ఊరిని చూడకుండా ఇదిగోండి పలానా రోడ్డు చివరికి వెళ్తే ఈ రోడ్డు చివర ఈ మ్యూజియం ఉంటుంది, ఈ సందు పక్క నుంచి వెళ్తే ఇది వస్తుంది అని మనం చూడకుండా గుర్తుపెట్టుకొని చెప్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అలా కాకుండా అవన్నీ తిరిగిన వాడు చూసిన వాడు అయితే వాడు చెప్పే విధానం వేరుగా ఉంటుంది. కాబట్టి నువ్వు నాకు చూపించగలవా అన్నప్పుడు రామకృష్ణ పరమహంస తప్పకుండా అన్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే కృష్ణుడిని కూడా ఆయన అర్థం కాలేదు అంటే మళ్ళీ తనకి అర్థమయ్యేట్టుగా అనుభవం అయ్యేట్టుగా ఆ విశ్వరూప సందర్శనం చేయించారని చెప్తారు. అంటే ఆ స్థాయి ఉన్నవాడు మాత్రమే, ఆల్రెడీ అక్కడికి వెళ్ళినవాడు మాత్రమే. అందుకని మన శాస్త్రాలు ఎప్పుడూ కూడా గురువు దగ్గర ఆచార్యుడి దగ్గర అంటే ఆచరించి అవి తన స్వరూపంగా కలిగిన వాడి దగ్గర మాత్రమే మనం తెలుసుకోవాలి. లేకపోతే ఏమవుతుందని చెప్పారు, మనకు కూడా తెలుసు అనే అహంకారం వచ్చి ఇంకా పతనం అవుతాం. ఎందుకని తెలియకముందు తెలియదన్న వినమ్రత అన్నా ఉండేది, అయ్యో నాకు తెలియదండి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారని. కానీ ఇప్పుడేమనిపిస్తుంది, ఇవన్నీ నాకు తెలిసినవేనండి, వెళ్ళి కొంచెంసేపు మాట్లాడి నా ప్రతిభ నాకెంత ఇవి తెలుసు తెలియజేద్దాం అనే భావనే వస్తుంది. వీటన్నిటి ద్వారా భగవంతుని అనుగ్రహానికి దూరం అవడానికే దోహదం చేస్తుంది తప్పించి మనకి ఉపయోగం లేదనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకని నానా లాంటి వాళ్ళు ఆ గ్రంథాలు చదువుకొని అతిథుల్ని సేవించాలనుకున్నారు, కానీ నాకెవరు స్తోత్రులు దొరకట్లేదు అనుకున్నాడు. అందుకని బాబా అన్నారు, నువ్వు వాటిని తప్పుగా అర్థం చేసుకున్నావు. అతిథి అంటే మానవుడే కాదు, భోజన సమయానికి వచ్చిన ఏ ప్రాణి అయినా అతిథే. క్రిమికీటకాదుల నుండి మానవుల వరకు నిజంగా లభించిన అతిథులను నువ్వు గుర్తించడం లేదు అన్నారు. మనం కూడా అనుకుంటాం అతిథి సేవ చేయాలంటే మనకి ఎలా సాధ్యం అవుతుందండి, ఎవరు వస్తారు మన ఇంటికి అనుకుంటున్నాం. కానీ బాబా ఏం చెప్తున్నారు,
మీరు నిజంగా వచ్చిన వాళ్ళని గుర్తించట్లేదు. మీరు చేయవలసిందల్లా ఒకటే, కాకబలికి బయట సమృద్ధిగా అన్నం విడిచిరా, ఏ ప్రాణిని పిలవద్దు, దేన్ని తరమవద్దు. అంతేకాకుండా బాబాయ్ ఏం చెప్పారు, అన్ని జీవుల రూపాల్లో కూడా నేనే సంచరిస్తూ ఉంటాను అన్నారు. అది మర్చిపోవడం వల్ల మనం ఏమనుకుంటున్నాం, అయ్యో మనం పెడితే కాకు వచ్చిందండి, చేమ వచ్చిందండి, దోమ వచ్చిందండి అంటున్నాం. అంటే మనం బాబా ఏం చెప్పారో, అన్ని జీవుల్లోనూ రూపాల్లోనూ నేనే సంచరిస్తూ ఉంటాను, నువ్వు ఏ జీవికి ఆదరించినాక అనేది నాకే చెందుతుంది అని చెప్పిన విషయాన్ని మనం మర్చిపోవటం వల్ల మళ్ళీ అది ఏ ప్రాణి వచ్చిందనే దానిలోకి మనం వెళ్తూ ఉన్నాం. అందుకని బాబా పదే పదే హెచ్చరిస్తున్నారు, బయట సమృద్ధిగా అన్నం విడిచిరా, ఏ ప్రాణిని పిలవద్దు, తరమవద్దు, ఏ ప్రాణి వచ్చిందన్నది పట్టించుకోవద్దు. అలా చేస్తే లక్షలాది అతిథులను ఆదరించినట్లే అన్నారు. మనం గతం కూడా లాస్ట్ వీక్ కూడా చెప్పుకున్నాం, ఎవరన్నా ఒక్కళ్ళు వస్తే మనం పెట్టగలం, ఇద్దరు వస్తే పెట్టగలం, 10 మంది వస్తామండి మీరు అతిథుల్ని బాగా ఆదరిస్తారని విన్నామంటే మనం చేయగలమా? కానీ బాబా ఏమంటున్నారు, మీరు కనుక ఆ భావంతో తీసుకువెళ్ళి బయట కాకబలికి కనుక మీరు సమృద్ధిగా అన్నం విడిచి వస్తే లక్షలాది అతిథుల్ని సత్కరించినట్లే అంటున్నారు. అంటే మనం ఇన్ని జీవుల నుంచి ఎంత శ్రమని ఇన్ని రూపాల్లో పొందుతూ ఉన్నామో దాని కృతజ్ఞతతోటి తిరిగి అన్ని జీవుల్లోనూ ఆయనే ఉన్నారు, ఆయనే స్వీకరిస్తున్నారని మనం అది సమర్పించడం ద్వారా ఆ రుణ విముక్తులు అవుతూ ఉంటాం అన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అంతేకాకుండా మూఢనమ్మకాలని వీటిని కూడా బాబా ఎవరైనా మూఢనమ్మకాలతో పిరికితనంగా ఉన్నా కానీ దాన్ని కూడా ఖండించేవారు అనమాట. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమని చెప్తున్నారు మాస్టర్ గారు, ధర్మం ఉల్లంఘించమని సద్గురు వెన్నడూ చెప్పడు. అసలు మనకి సద్గురువు చెప్పిన తర్వాత, అంటే మన గురువు చెప్పిన తర్వాత దానిలో ఇంకా మనం మళ్ళీ తర్కించడానికి ఇది కరెక్టా కాదా, అయ్యో నేను ఇలానే మరి ఇలా చేయమన్నారే అనటానికి వేరే ఆలోచన ఉండడానికి అవకాశం లేదనమాట. ఎందుకని అంతటా ఆయన అయిన వాడు ఇంకొకరికి కీడు చేయాలనుకోవడం కానీ ఇంకొకరికి ఇబ్బంది కలిగించాలనుకోడు. ఆయన ఎప్పుడూ కూడా శ్రేయస్సే కోరుకుంటారనమాట. అందుకని ధర్మం ఉల్లంఘించమని సద్గురు వెన్నడూ చెప్పడు. మనకు ధర్మ సూక్ష్మం అర్థం కాక అలా అనిపించవచ్చు. శాస్త్రవాక్యాన్ని విడిచి ఆయన ఆజ్ఞనే పాటించాలని ధర్మశాస్త్రము, ఆధ్యాత్మిక విద్య చెప్తున్నాయి. ఏమండి పలానా గ్రంథంలో ఇలా ఉంది, మరి ఆ గ్రంథాల్లో అంతా ఇలా ఉంది, అక్కడేమో అందరికీ ఉపదేశాలు ఇస్తూ ఉన్నారు, లేకపోతే ఎలా తీసుకోమని ఉన్నారు, ఎవరన్నా సిద్ధి పొందినా లేకపోతే పూర్ణత్వం చెందిన మహాత్ముడు ఇస్తే తీసుకోమన్నారు కదా, మరి బాబాయ్ వద్దన్నారు అంటే అలాంటివి చర్చకే అవకాశం లేదు. కారణం కూడా చెప్తూ ఉన్నారు, అలా ఇవ్వగలిగిన వాడు ఇప్పుడు లేరు, నిజమైన ఫకీరు చాలా అరుదు. ఇంతమంది గురువుల్లో నిజమైన గురువుని గుర్తించడం ఎలా, వీళ్ళందరూ గురువులనే చలామణి అవుతూ ఉన్నారు. కృష్ణుడేమో మొత్తుకొని చెప్పాడు, ద్వాపర యుగంలోనే అలా ప్రయత్నించేవాళ్ళు ఏ ఒక్కళ్ళో ఉంటారు, అలా ప్రయత్నించిన వాళ్ళలో ఏ ఒక్కడో పొందుతాడని. మరి ఇంతమంది గురువులు కలికాలంలో ఇంతమంది, వీధికో గురువు లేకపోతే ఒక పేటకో గురువు, ఊరికో గురువు ఎలా తయారవుతూ ఉన్నారు. నిజమైన ఫకీరు చాలా అరుదు, నా దగ్గరికే కాదు ఎక్కడికి వెళ్ళదని బాబా హెచ్చరిస్తూ ఉన్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ధర్మం ఉల్లంఘించమని ఎప్పుడు సద్గురువు చెప్పడు. ఒకవేళ ఆయన చెప్పారనుకోండి, శాస్త్రాల్లో ఎలా ఉన్నా కానీ ఆయన చెప్పిన దాన్ని ఆచరించమన్నారు. మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, మేము చాలా భక్తితో చేస్తూ ఉంటామండి, మేము అది చేస్తూ ఉంటామండి, ఇది చేస్తూ ఉంటామండి. అందుకే మాస్టర్ గారు అంటారు, బాబా కూడా వారికి మనం ఏ స్థాయిలో ఉంటామో మనకి గుర్తు చేసేవారట. అందుకని ఒకసారి ఏం చేశారు, ఒకరోజు కృషించిన ఒక ముసలిమేక మసీదుకి వస్తే బాబా బడేబాబాని పిలిచి, మరి నువ్వు కత్తి తీసుకొచ్చి దాన్ని ఒక్క దెబ్బతో నరక అన్నారు. అనగానే అది తన వల్ల కాదని చెప్పి అతను వెళ్ళిపోయాడు. శ్యామాని పిలిచి అదే పని చెప్తే రాధాకృష్ణ ఆయ దగ్గరికి వెళ్ళి అతను కత్తి తీసుకొచ్చాడు. కానీ మళ్ళీ రాధాకృష్ణ ఆయ కూడా ఏం చేసింది, ఈ కత్తి ఆ మేకని నరకడానికి అని చెప్పి మళ్ళీ ఆ కత్తి కూడా తిరిగి తెప్పించుకుందట. శ్యామ కూడా తప్పించుకోవాలని మళ్ళీ ఇంకోటి తెస్తానని చెప్పి తిరిగి రాలేదు. కానీ అక్కడే ఉన్న కాకా దీక్షిత్ బాబా ఆజ్ఞాపించగానే కత్తి తీసుకొచ్చి అతను తటపటాయిస్తూ ఉన్నాడు నరకటానికి. కానీ మనసులో అనుకుంటున్నాడు, ఇది కేవలం సాయి నా భక్తిని పరీక్షిస్తున్నాడని తలచి వెనకాడుతూ ఉంటే బాబా అన్నారు, మేక నరుకు అన్నారు. వెంటనే అతడు ఇంకా ఆయన మరి సద్బ్రాహ్మణుడే, మిగిలిన వాళ్ళేమో వెళ్ళిపోయారు, ఈయన మాత్రం ఆ కత్తి తీసుకొని దాన్ని నరకబోతే బాబా అన్నారు, దాన్ని విడిచిపెట్టు, నేనే చంపుతాను కానీ మసీదులో కాదు అన్నారు సాయి. ఆ మేక కొన్ని అడుగులు బయటికి నడిచి చచ్చి క్రింద పడింది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, వీళ్ళందరూ అదేంటి సాయి మేక నరకమన్నారు అంటే మనకున్న ఆలోచన మాత్రం గురువుకి లేదనా, ఆయనకంటే మనం ఏమైనా ప్రేమ స్వరూపులమా, ఆయనకంటే మనం ఏమైనా కరుణామూర్తులమా. కానీ మన మనసు ఎలా పనిచేస్తుంది, విచక్షణతో అక్కడ గురువు చెప్పిన దానికంటే కూడా మనం దాన్ని ఆలోచించడం మొదలు పెడతాం. సద్గురువు ఎప్పుడు కూడా, అంటే ఇక్కడ సద్గురువు దూకు అంటే దూకాలి. బాబా
తన గురువు తన తలక్రిందులుగా వేలాడదీశారు బావి దగ్గర నీళ్ళకి అందకుండా అని చెప్పి 5 గంటల తర్వాత వచ్చినా కానీ ఏమన్నారు? నేను పరమానందంలో తేలిపోతున్నాను అన్నారు వాడు గురువు అడిగినప్పుడు. అంటే సద్గురువు తన శ్రేయస్సుకు తప్పించి వేరే ఏ పని చేయరు అని అంతటి విశ్వాసంతో ఉండాలన్నమాట. అందుకని ఇలా బాబా పరీక్షల్లో పెట్టినప్పుడు వాళ్ళ భక్తి ఎంత ఉంటుందని తెలిసిపోయేదన్నమాట. అట్లానే ఆచారాలతోటి సద్బ్రాహ్మణుల చేత కూడా బాబా మొహమాటం లేకుండా వెళ్ళి బజార్కి వెళ్ళి మాంసం తీసుకురానేవారట. ఈ కొంతమంది అయితే దానికి వెనకాడేవారు కదరా, వెళ్ళి తీసుకురావడానికి బయలుదేరుతూ ఉంటే అక్కర్లేదు వేరే వాళ్ళని పంపిస్తాను వేరే వాళ్ళని పంపించేవారు. అలానే బాబా ఒకసారి మాంసం పలావ్ వండుతూ ఒక భక్తుడిని పిలిచి అది ఎలా ఉందో చూడమన్నారంట. అతను మూత కూడా తీయకుండా బాగానే ఉంది బాబా అంటే, చూడకుండానే బాగుందంటావేంటి, మూత తీసి చూడు అంటూ సాయి అతని చేతిని గుండెలోనికి తోసి గరిటెతో కొంచెం పళ్ళెలో వేయి, ఆచారం గురించి భయపడకు అని అతనిని ప్రేమగా గిల్లారు. ఇటువంటి విషయాల్లో సాయి ముస్లిం భక్తులను కూడా విడిచిపెట్టలేదు. పోనీ ఇట్లా ఇక్కడ మనం చదువుకున్న వాళ్ళందరూ కూడా సద్బ్రాహ్మణులను అలా వింటున్నాం. అట్లానే బాబా ముస్లిం భక్తులను కూడా విడిచిపెట్టేవారు కాదంట. ఎవరు అటువంటి భేదభావాన్ని కలిగి ఉన్నా కానీ వాళ్ళని సంస్కరించేవారు. ఒక ముస్లిం తనకు సంతానం కలిగితే షిరిడీలో మిఠాయి పంచుతానని మొక్కుకున్నాడు. అతని కోరిక ఫలించింది. చూడండి, ముస్లిం ఏమనుకున్నాడు, తనకి పిల్లలు లేకపోవటం వల్ల సంతానం కలిగితే షిరిడీలో మిఠాయి పంచుతానని మొక్కుకున్నాడు. అతని కోరిక ఫలించింది. అతడు షిరిడీ చేరి మిఠాయి పంచడానికి బాబా అనుమతి కోరాడు. వచ్చి బాబా ఇట్లా మిఠాయి పంచాలనుకుంటున్నాను అని అనుమతి కోరితే బాబా ఆయన నవ్వి మారుతి ఆలయంలో పంచమన్నారు. అతనేమో మసీదులో పంచాలనుకున్నాడు. బాబా ఏం చేశారు, నువ్వు వెళ్ళి మారుతి ఆలయంలో పంచు అన్నారు. అతడు నివ్వెరపోయి నేను ముస్లింని కదా, అదెలా సాధ్యం అన్నాడు. బాబా నవ్వుతూ ఇటీవలే వారికి జరిగిన యుద్ధంలో మారుతి అల్లాను ఓడించాడు అని ఉగ్రులై ఏం ముస్లింరా నీవు, ఆలయంలో మిఠాయి పంచుకోని గద్దించారు. చూడండి బాబా ఎలా మాట్లాడారు. అంటే ఉన్నది ఒక్కడే కానీ, అందుకని బాబా ఏమంటున్నారు, నేను ముస్లింని కదా, నువ్వేమో మారుతి ఆలయంకి వెళ్ళి ఈ ప్రసాదాన్ని పంచమంటున్నావే అంటే బాబా నవ్వుతూ అన్నారట. ఇప్పుడు ఈ మధ్య వాళ్ళకి జరిగిన యుద్ధంలో మారుతి అల్లాని ఓడించాడు అని మళ్ళీ కోపంతో ఏం ముస్లింరా నీవు, ఆలయంలో మిఠాయి పంచుకో అని గద్దించారు. సర్వగతుడైన భగవంతునిపై భక్తికి మతభేదం ఆటంకం కాదని వారి భావం. అతడు బాబా ఆజ్ఞను పాటించాడు. తర్వాత బాబా ఇలా గద్దించి చెప్పేసరికి అతను వెళ్ళి అట్లానే మారుతి ఆలయంలో ప్రసాదం పంచారు. నైజాం రాష్ట్రానికి చెందిన ఒక ముస్లిం మత ప్రముఖుడు షిరిడీ వచ్చి మసీదులో అగ్నిహోత్రము గంటలు మొదలగు ఉంచడం గురించి బాబాతో ఇది ముస్లిమైన మీకు తగదు, అల్లా మేము సహించడు అన్నారు. చూడండి, మనమేమో ఆయన వేషభాష ఈ రూపధారణ చూసి ఆయననే అల్లా మాలికం చూసి ఆయన ముస్లిం అనుకొని ఎంతోమంది అనుమానంతో ఉంటే, ఆ ముస్లింలో ఒక మత ప్రముఖుడు వచ్చి నువ్వు ముస్లిం అయ్యి ఇలా ఇన్ని చేస్తున్నావు అంటున్నాడు. ఈయనేమో నువ్వు ముస్లిం కాదు, నిన్ను క్షమించడు అల్లా అంటున్నారు. తెలియని వాళ్ళేమో ఆయన ముస్లిం అనుకుంటూ ఉన్నారు. అంటే ఈ రెండింటికి అతీతుడు ఆయన. అతను ఏమన్నాడు, ఈ ముస్లిం మత ప్రముఖుడు వచ్చి మీరు మసీదులో అగ్నిహోత్రము అంటే బాబా దుని పెట్టారు కదా, మసీదులో అగ్నిహోత్రము ఈ గంటలు మొదలగు ఉంచడం గురించి బాబాతో ఇది ముస్లింలైన మీకు తగదు, అల్లా మేము సహించడు అన్నారు. సాయి ఉగ్రులై నీవు అసలు ముస్లింవేనా, నీకు నమాజ్ షరియత్ అంటే ఇస్లాం ఆచారకాండ అనమాట, ఏమేం చేయాలి ఆచారం గురించి చెప్పేది. ఖురాన్ నీకు తెలుసా, ముస్లింలు మాత్రమే దేవుని చేత సృష్టించబడ్డారా, తక్కిన వారిని ఎవరికైనా జీతానికి అప్పగించారా అన్నారు. బాబా ఒక్కసారిగా కోప్పడ్డారు. పైగా బాబా మీదే బ్లేమ్ వేస్తున్నాడు అనమాట. మీరు ముస్లింలు అయ్యుండి ఇలా మసీదులో ఇవన్నీ చేయటం అంటే అగ్నిహోత్రం పెట్టడం, గంటలు కట్టడం, ఈ పూజలు చేయటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని అల్లా క్షమించడు అన్నారట. అల్లా సహించడు అంటే సాయి ఉగ్రులై నీవు అసలు ముస్లింవేనా, నీకు నమాజ్ షరియత్ ఈ ఖురాన్లు తెలుసా, ముస్లింలు మాత్రమే దేవుని చేత సృష్టించబడ్డారా, తక్కిన వారిని ఎవరికైనా జీతానికి అప్పగించారా, వారి చావు పుట్టుకలు ఆకలి దప్పులలో ఏమైనా భేదం ఉన్నదా,
అసలైన ఇస్లాం నాకు తెలుసు, భగవంతుని శక్తిని రుజువు చేయగలిగిన వాడే ముస్లిం అని బాబా కోపంతో చెప్పారనమాట. ఏమన్నా నీకు వీడి గురించి ఏమైనా తెలుసా నీకు? ఎక్కడైనా సరే కేవలం వీళ్ళని మాత్రమే భగవంతుడు సృష్టించాడు, మిగిలిన వాళ్ళు ఏమన్నా జీతానికి అప్పగించారని చెప్పబడిందా? అసలు వీళ్ళందరిలో ఎవరికైనా సరే ఆకలి తప్పుల్లో ఏమైనా చావు పుట్టుకలు కానీ ఆకలి తప్పుల్లో కానీ ఎవరికైనా ఏదైనా భేదం ఉందా అని బాబా అన్నారట. అసలైన ఇస్లాం నాకు తెలుసు, భగవంతుని శక్తిని రుజువు చేయగలవాడే ముస్లిం అన్నారు. ఆ ఖాజీ అంటే ఇతను వచ్చిన వాడు సాయంత్రం వరకు మౌనంగా మసీదు ముంగిట పచారులు చేసి బాబాకు మోకరిల్లి తనని అనుగ్రహించమని కోరాడు. అతనిని 3-4 రోజులు తమ దగ్గర ఉంచుకొని ఆశీర్వదించి పంపారు బాబా. అంటే ఎవరిలో ఎటువంటి అనుగ్రహానికి అడ్డం పడే ఎటువంటి అనుమానాలు వాళ్ళ సంస్కారాలు ఉన్నా కానీ బాబా వాటిని సంస్కరించేవారనమాట. తర్వాత అతను పశ్చాత్తాపడి బాబాని ప్రార్థిస్తే ఆయన తర్వాత 3-4 రోజులు తమ దగ్గర ఉంచుకొని ఆశీర్వదించి పంపారు. ధర్మాచరణ భగవంతునికి శరణాగతి మాత్రమే ఇస్లాం ధర్మమని ఖురాన్ చెబుతుంది. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి బాబా దగ్గర ఖురాన్లోని వాటికి వివరణ చెప్పించుకునేవారట. అంటే ఎవరికి వాళ్ళు ఈయన మా మతంలో ఎంతో పెద్దవాడు, ఎంతో కాలంగా ఎంతోమంది గురువుల్ని సేవిస్తే కానీ ఇంతటి విషయాలు ఇంతటి ఆధ్యాత్మిక సత్యాలు తెలియవు అని వాళ్ళు అనుకునేవారట. అందుకని ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారట, అరబ్ దేశాల నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి మత పెద్దలు వచ్చి కూడా మరి బాబా దగ్గర వివరణ చెప్పించుకునేవారట ఖురాన్కి. అలానే మన వేదాల పరంగా చూస్తేనేమో మనం గతంలో కూడా చూసామన్నమాట, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వేద బ్రాహ్మణులు వీళ్ళందరూ బాగా ఉద్దండులు అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి మళ్ళీ ఆయన ముస్లిం అన్న భావంతో మర్చిపోయిన బాబా వేదంలోని మళ్ళీ చక్కటి స్వరంతో అందిస్తే మళ్ళీ వాళ్ళు ఆశ్చర్యపోయేవాడట. అంటే ఇంత చక్కగా స్వరం పలకాలంటే ఎంతో కాలం గురువుల దగ్గర సేవ చేసి పొందితే కానీ ఇటువంటి వేద విజ్ఞానం రాదు. అటువంటిది ఈయనేమో చూస్తానికి ముస్లింలా ఉన్నారని, అంటే ఎవరు ఏ మతంలోంచి చూసినా ఆ మతంలో ఈయన టాప్ మోస్ట్ అన్నట్టుగా చూసేవారట. ఇస్లాం నిజమైన ఇస్లాం ఏమని చెప్తుందట ఖురాను? ధర్మాచరణ భగవంతునికి శరణాగతి, ధర్మాచరణ భగవంతునికి శరణాగతి మాత్రమే ఇస్లాం ధర్మమని ఖురాన్ చెప్తూ ఉంది. సాయి మతమౌఢ్యాన్ని నిరసించేవారు. భక్తులు ఆయనను మొదట పూలతో మాత్రమే పూజించేవారు. ఒక్క మహల్సాపతి మాత్రమే ఆయన కంఠానికి చందనం అద్దేవాడు. బాబా ఈ మతమౌఢ్యం కనుక ఉంటే ఆయన నిరసించేవారు. భక్తులు ఆయనను మొదట కేవలం పూలతో మాత్రమే పూజించేవారట. ఒక్క మహల్సాపతి మాత్రమే ఆయన కంఠానికి చందనం అద్దేవాడు. ఒకనాటి రాత్రి అతనికి స్వప్నంలో ముఖానికి కూడా చందనం ధరించి సాయి దర్శనం ఇచ్చారు. చూడండి, అంటే ఈయన ఈ పూజలన్నీ స్వీకరిస్తారో లేదో హిందూ సాంప్రదాయాలు అని చెప్పి మొదట భక్తులు ఏం చేసేవాళ్ళు, బాబా మొదట పూజించనిచ్చేవారు కాదు. అందుకని మనం చెప్పుకున్నాం గతంలో, వీళ్ళు కొంతమంది అయితే ఆ మసీదు మెట్లకి పూజ చేసి వెళ్ళేవారట, అంటే బాబాకి చేసినట్టే అని. అంటే అట్లా ఆయన ఎక్కువగా వీటిని ఒప్పుకునేవారు కాదని అలా చేస్తూ ఉన్న కాలంలో ఒక్క మహల్సాపతి మాత్రమే సాయి కంఠానికి చందనం అద్దేవాడట. ఒకనాటి రాత్రికి ఆయనకి స్వప్నంలో బాబా ఎలా కనిపించారు, ముఖానికి కూడా చందనం ధరించి సాయి దర్శనం ఇచ్చారు. మరో రోజు నుండి అతడు సాయిని అలానే అలంకరించసాగాడు. బాబా కూడా ఏమి వారించలేదు, ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ స్వప్న దర్శనం కలిగింది కదా. అతనిని వారించమని ముస్లింలు కోరినా ఆయన అభ్యంతరం చెప్పలేదు. బాబా దగ్గరికి వచ్చే ముస్లింలు అన్నారు, బాబా మీరు అతని చేత అలా చేయించుకుంటున్నారు, అలా చేయించుకోవద్దు అని చెప్పి అభ్యంతరం చెప్పించినా కానీ ఆయన ఒప్పుకోలేదు. వారిలో కొందరు సంగమనేరులోని ఖాజీతో సంప్రదించి సాయి ముఖాన చందనమద్దిన వారిని దండించదలిచారు. చూడండి, అంటే ఏంటి మతం యొక్క మూర్ఖత్వం ఎలా ఉంటుందో. ఇందాక ముందు చదువుకున్నదేమో ఒక మత ప్రముఖుడు వచ్చి మిమ్మల్ని అల్లా సహించడం అన్నారు బాబాతోటి. ఎందుకని వీళ్ళకి ఊరికే ఆచారం, మనం అనుకున్నాం కదా ఇందాక కూడా, బాహ్యంగా పాటించే ఆచారాలు తప్పించి నిజమైన ఆధ్యాత్మికత ఏంటి, నిజమైన నియమాలు ఏంటి, మనకి మన ఆధ్యాత్మికత ఏం చెప్పింది, మనకి శ్లోకాలు చెప్పమని చెబుతున్నారే కానీ అసలు నిజంగా ఆధ్యాత్మిక లక్ష్యం ఏంటని మనకి ఎవరన్నా ఎప్పుడన్నా చెప్పారా? అది తెలియక మనం చేసే సాధనలతోటి మిగిలిన వాళ్ళకంటే మనం ఏదో ముందున్నాము, లేకపోతే మనం బాగా తెలుసుకున్నామని మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. అదే జరుగుతుందన్నమాట వీళ్ళందరిలో కూడా. నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏంటి, అలా జీవించడం అంటే ఏంటి, మన లక్ష్యం ఏంటి, గురువుని ఎందుకు తెలుసుకోవాలి, మన జీవిత పరమార్థం ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళిపోతాం,
ఇలాంటివి ఏ రోజు మనకి పెద్దవాళ్ళు చెప్పాల. మీ కష్టం ఉందా, ఇది చదువుకోండి, చదువుకుంటే మీరు ఆ కష్టాలు తొలగిపోతాయని, ఆ తొలగిపోయిన అహంకారంతో మనం ఏదో మహాభక్తులు అని మనం చేయటమే తప్పించి నిజంగా మన జీవితం యొక్క పరమార్థం కానీ, లక్ష్యం కానీ, గురువుని తెలుసుకోవటం కానీ ఇవేవి మనకి ఎప్పుడు చెప్పలేదన్నమాట. అందుకని అలా తెలియని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, కేవలం బాహ్యంగా మాత్రమే వాటిని పాటించిన వారిని దండిస్తూ చూస్తూ ఉంటారనమాట. అందుకని ఈ ముస్లిం పెద్దవాడు అయ్యుండి కూడా ఇది ముస్లిమైన మీకు తగదు, అల్లా మేము సహించడు అన్నారు. అంటే తనకి ఎవరితో మాట్లాడుతున్నాడో కూడా స్ఫురణ లేదనమాట. ఎందుకని ఆయన కేవలం ఈయన ఫకీరే అనుకుంటున్నాడు. నిజమైన జ్ఞాని మాత్రమే జ్ఞాని గుర్తించగలరు అని రమణ భగవాను మాస్టర్ గారు చెప్తూ ఉంటారనమాట. వాళ్ళకి అటువంటి జ్ఞానం లేదు, చూస్తానికి మాత్రం మత ప్రముఖులు పెద్దవాళ్ళులా ఉంటారనమాట. అందుకని బాబా అతన్ని సంస్కరించి పంపించారు. కానీ ఇక్కడ ఎప్పుడైతే బాబాని మళ్ళీ మహల్సాపతి చందనంతో ఆయన ముఖాన్ని కూడా అద్దటం మొదలుపెట్టారో, చెప్పినా కానీ బాబా వినలేదు. అంటే బాబా అతని చేత చేయొద్దని చెప్పిందన్నా కానీ బాబా వీళ్ళ అభ్యంతరాలను పట్టించుకోలేదు. అందుకని వీళ్ళేం చేశారట, ఆ సంగమనేరులోని ఇంకో కాజీతో సంప్రదించి ఎవరైతే బాబా ముఖాన్ని చందనం అద్దుతూ ఉన్నారో, ఈ గంధం పెడుతూ ఉన్నారో వారిని దండించదలిచారు, అంటే పెట్టకుండా ఉండాలని. మొహద్దీన్ తంబులి ఆ విషయం మహల్సాపతికి చెప్పాడు. ఈ మొహద్దీన్ తంబులి అతనేం చేశాడు, ఈ విషయం తనకి అంటే వాళ్ళకి తెలిసింది కాబట్టి వెళ్ళి మహల్సాపతికి చెప్పాడంట. ఇలా ఎవరైతే బాబాకి ఈ గంధం అలంకరిస్తూ ఉన్నారో వాళ్ళని దండించదలిచారు, అంటే ఇతనే కదా చేస్తుంది, జాగ్రత్త అని. అందుకని పాప ఇతను భయపడిపోయాడు మహల్సాపతి. మరోరోజు అతడు మసీదు ముంగిట నుంచే సాయిని పూజిస్తూ ఉన్నాడు. సాయి అతని లోపలికి వచ్చి, నా ముఖాన చంద్రమద్దు, ఎవరొడ్డొస్తారో చూస్తాను అని గద్దించారు. పాపం వీళ్ళు ఎక్కడ దండిస్తారో, ఎందుకు అనవసరమైన గొడవ అని చెప్పి భయపడి సాయిని మసీదు ముంగిట్లో నుంచే ఆయన పూజిస్తూ ఉన్నాడట. బాబానేమో లోపలికి వచ్చి, నా ముఖాన చందనం వద్దు, ఎవరొడ్డొస్తారో చూస్తాను అని గద్దించారు. అప్పుడు ఆ ముస్లింలు భయపడి వెళ్ళిపోయారు. హిందువులు నిర్భయంగా తమ మతానుసారం సాయిని ఆరాధించసాగారు. అంటే ఆయన దగ్గర హిందూ ముస్లిం అనే భేదమే లేదు, ఎవరి పద్ధతిలో వాళ్ళు ఆయన సేవించుకుంటే వాళ్ళని ఆయా రీతిలో అనుగ్రహించేవారు. అంతే తప్పించి వేరే వాళ్ళ దానిలో అడ్డుపడితే కనుక సాయి ఒప్పుకునేవారు కాదు, మతమౌఢ్యాన్ని నిరసించేవారు. అది మాస్టర్ గారు చెప్తూ ఉన్నారు. వేరు మతాల వారికి దైవం వేరైతే మతం మార్చుకోవడం ద్రోహం, లజ్జాకరం. దైవం ఒక్కడే అయితే మతం మార్చుకోవడం అనవసరం. మనం బాబా యొక్క బోధన లక్ష్యం గురించి చెప్పుకుంటాం, కానీ మాస్టర్ గారు వాడే మాటలు కనుక ఒక్క అక్షరం మార్చినా కానీ మళ్ళీ ఇలాంటి సెంటెన్స్ ఒకటి ఏర్పడుతుందని కూడా అనిపించదనమాట. అంటే అంత గొప్పగా మాస్టర్ గారి బోధన కానివ్వండి మనకి 2 లైన్లోనే కనపడుతుంది. మాస్టర్ గారు ఏమంటున్నారు, వేరు మతాల వారికి కనుక దైవం వేరైతే మతం మార్చుకోవడం ద్రోహం. ఎందుకని, ఏ మతానికి ఆ మతానికి దైవం వేరుగా ఉన్నాడు కాబట్టి అనుకుంటే కనుక మతం మార్చుకోవడం అనేది ద్రోహం అవుతుందంట. అంటే ఏంటి, ఆయన వదిలేసి వచ్చినట్లు. అంతేకాకుండా ద్రోహం కాకుండా లజ్జాకరం, ఎంతో సిగ్గుపడాల్సిన విషయం. లేదు, దైవం ఒక్కడే అయితే మతం మార్చుకోవడం అనవసరం. లేదు, ఎన్ని మతాలు ఉన్నా కానీ దైవం ఒక్కడే అయితే మతం అనేది ఆయన పొందే మార్గం మాత్రమే. దైవం ఒక్కడే అయితే మతం మార్చుకోవడం అనవసరం. అసలు ఈ సెంటెన్స్ ఎంత అద్భుతంగా రాశారో చూడండి మాస్టర్ గారు. వేరు మతాల వారికి దైవం వేరైతే మతం మార్చుకోవడం ద్రోహం, లజ్జాకరం. దైవం ఒక్కడే అయితే మతం మార్చుకోవడం అనవసరం. ఒక హిందూ యువకుడిని ముస్లింగా మార్చి గర్వంగా బాబాకు చూపాడు బడే బాబా. చూడండి, మరి బాబా ముస్లిం అని అనుకుంటున్నాడు ఇతను కూడా. అందుకని ఏం చేశాడు ఈ బడే బాబా కూడా, ఒక యువకుడిని, హిందూ యువకుడిని ముస్లింగా మార్చి గర్వంగా బాబాకు చూపాడు బడే బాబా. అంటే బాబా సంతోషిస్తారనుకున్నాడు. సాయి ఉగ్రులై ఈ మార్చినటువంటి బడే బాబాని ఏం చేయకుండా ఆ యువకుడి చెంప మీద కొట్టి, నీ అబ్బను మార్చుకున్నావట్రా అన్నారు. అది మనం గమనించాల్సింది. ఏమండి, సాయి కనుక కేవలం మనం అనుకున్నట్టు పరిమితంగా ఆయన ముస్లిము ఇలా కనుక అనుకుంటే ఇలా ఎప్పుడైనా చేస్తారా? లేకపోతే వేరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని అలా సహించడు, ఈ గంటలు ఇవన్నీ తీసేయండి అంటే ఆయన ఏమైనా తీయకుండా ఉంటారా? మనం అర్థం చేసుకోవాల్సిందే, సాయి ఈ రూపాలకి, మతాలకి, లేకపోతే వీటన్నిటికీ కూడా పైనున్నవాడు, ఏ మతానికి చెందనివాడు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అది తెలియక బాబా అల్లా మాలిక్ అంటారండి, అది ఒక్కటే ఇబ్బందికరంగా ఉంది, లేకపోతే ఆయన కఫ్నీ ధరించున్నారండి, ఇలాంటి మాటలు ఎంతోమంది నుంచి విన్నాం అనమాట. అందుకని మనకి తెలియకపోవటం వల్ల ఇలా ప్రవర్తిస్తూ ఉన్నాం. అంటే అప్పుడు ఉన్న ఈ హిందూ ముస్లింల మధ్య ఉన్నటువంటి ఈ ఈ
మతపరంగా ఉన్న గొడవల్ని తగ్గించి మత సామరస్యాన్ని కలిగించడం అనేది ఆయన అవతార కార్యంలో ఒక భాగం అన్నమాట. అందుకని ఈ ఎవరైతే మతం మార్చుకున్నారో ఆ హిందూ యువకుడిని బాబా ఒక చెంప మీద ఒక దెబ్బ కొట్టారట. కొట్టి నీ అబ్బాయిని మార్చుకున్నావట్రా అన్నారు. అంటే మత మార్పుల్ని బాబా ఎంతగానో ఒప్పుకునేవారు కాదు. పైగా ఎవరైతే మార్చుకున్నారో అతన్ని ఒక దెబ్బ కొట్టి నీ అబ్బాయిని మార్చుకున్నావట్రా అన్నారు. హిందువులు తమ మతాచారాలతో మసీదును అపవిత్రం చేస్తున్నారని తలచాడు ఒక పఠాన్. ఎంతసేపటికి వీళ్ళకి ఏముంటుంది, మనం చెప్పుకున్నట్టుగా బాహ్యంగా చూసే వాళ్ళకి అయ్యో వీళ్ళు ఆ పాడుపడిన మసీదు అక్కడ ఉన్నప్పుడు ఎవరు దాన్ని పట్టించుకోలేదు. సాయి వచ్చి ఉన్న తర్వాత ఇంతమంది వస్తున్న తర్వాత ఆయన నుంచి మేలు పొందాలని ఇటు ముస్లింలు ఇటు హిందువులు అందరూ అన్ని రకాల వాళ్ళు వస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత వాళ్ళ భక్తిని బట్టి వాళ్ళు వాళ్ళకి తెలిసిన ఆచారాలతో సేవించుకుంటూ ఉంటే ఈ ముస్లింకి ఏమైంది, హిందువులు మన మతాచారంలో మసీదుని అపవిత్రం చేస్తున్నారు. అంటే అది శిథిలావస్థలో ఉండి అక్కడ ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలే. కానీ ఇప్పుడేమైంది, ఎప్పుడైతే సాయిని వీళ్ళందరూ హిందూ ధర్మంలో హిందూ సాంప్రదాయంలో పూజిస్తూ ఉన్నారో వీళ్ళందరూ మన మసీదుని అపవిత్రం చేస్తూ ఉన్నారు, ఇక్కడ గంధం వాడుతున్నారు, ఇది పెట్టారు, ఆయన్ని హిందూ ధర్మాలతో పూజిస్తున్నారని చెప్పి తలచాడంటే ఒక పఠాను. ఒకనాటి రాత్రి చావడిలో పడుకున్న సాయి చెంతకు వెళ్ళి అతను చూడండి ఆ పఠాన్ ఏం చేశాడు, బాబా దగ్గరికి వెళ్ళి ఒకరోజు సాయి నిద్రిస్తున్న చావడిలో ఇక్కడ నిద్రిస్తూ ఉన్న హిందువులను చూపుతూ మీరు అనుమతిస్తే మసీదుని అపవిత్రం చేస్తున్న వీరందరినీ ఇప్పుడే చంపేస్తాను అన్నాడు. వీడు కూడా కేవలం మతంలో ఈ కూరుకుపోయిన మూర్ఖుడు అనమాట, ఏమీ తెలియని వాడు. అందుకని ఏమన్నారు, సాయి ఇక్కడ వీళ్ళందరూ ఈ మసీదును అపవిత్రం చేస్తూ ఉన్నారు, హిందూ ధర్మాన్ని ఇక్కడ పాటించి, కాబట్టి మీరు కనుక అనుమతిస్తే వాళ్ళందరినీ ఇప్పుడే చంపేస్తాను అన్నారు. అప్పుడు సాయి శాంతంగా ఇందులో తప్పేదైనా ఉంటే అది నాది, వారందరినీ చంపే కంటే నన్ను చంపితే సమస్య తీరుతుంది అన్నారు. చూడండి బాబా ఎలాంటి సమాధానం చెప్పారు. వాళ్ళందరినీ నిజానికి వాళ్ళది కాదు తప్పు, ఇందులో తప్పేదైనా ఉంటే అది నాది. అంటే ఇవన్నీ చేయడానికి వాళ్ళు చేస్తూ ఉన్నా నేను వాళ్ళని ఏం అనలేదు కదా, వాళ్ళకి అనుమతి ఇచ్చినట్లే కదా, కాబట్టి ఇందులో తప్పేదైనా ఉంటే అది నాది, వారందరినీ చంపే కంటే నన్నే చంపితే సమస్య తీరుతుంది అన్నారు. అతను నివ్వెరపోయాడు. అతను నివ్వెరపోయి ఆ సంకల్పాన్ని విడిచాడు. కానీ మరొక పఠాను అందుకు కూడా సిద్ధమయ్యారు. మనం చూస్తూ ఉంటాం. అంటే మతంలో మౌఢ్యంలో కూరుకుపోయిన వాళ్ళు ఎంత మూర్ఖంగా ఉంటారో. వాళ్ళు మతాన్ని పట్టుకొని వాళ్ళు సాధించింది ఏమీ ఉండదు. ఒక్క ముస్లిమ్స్లోనే కాదండి, ఇది మన హిందూ ధర్మంలో కూడా తెలుస్తూనే ఉంటుంది. ఎంతో పెద్దవాళ్ళు, వృద్ధులు, ఎంతో కాలంగా సాధన చేస్తూ ఉన్నామన్న వాళ్ళు కూడా మిగిలిన వాళ్ళ పట్ల వాళ్ళు ఎంతటి తక్కువ భావంతో, చులకన భావంతో ఉంటారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. అంటే ఒక మనిషిని కూడా కనీసం మనిషిగా చూడలేని వాడు అందరిలో భగవంతుని చూడటం అనే ఈ ఆధ్యాత్మిక విద్యని ఎలా పాటించగలుగుతాడు? చక్కటి స్తోత్రంతో చక్కగా స్వరం చెప్తాడండి. ఎవరికి కావాలి? సామాన్యంగా ఒక మనిషిని కూడా మనిషిగా అంటే చులకనగా చేయకుండా, మనం ఏదో ఆధిక్యతలో ఉన్న వాళ్ళు తక్కువ వాళ్ళనో లేకపోతే ఇంకోటనో ఇలా చేయగలిగిన వాళ్ళు మనం అంటే రెండు వైపులా చూస్తాం అనమాట, రెండు ధర్మాల్లోనూ. అంటే వీళ్ళు కేవలం బాహ్యంగా అంటిపెట్టుకున్న వాళ్ళే. మనం గతంలో కూడా చెప్పుకుంటూ సాంప్రదాయాలు వేరైన మహాత్ములు కూడా ఒకరి పట్ల ఒకరికి గౌరవం కలిగి ఉండేవారట. ఒక ఫకీరు వెళ్తూ తన శిష్యులతో వెళ్తూ ఉంటే ఎదురుగా ఒక యతీశ్వరుడు ఆయన శిష్యులతో ఎదురైతే ఈ ఫకీర్ చేతిలో రక్తం ఓడుతున్నటువంటి మేక తలకాయిందట. ఆయనకి ఎవరో సమర్పించారు. ఇది తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చారట. ఆయనకి అంటే గౌరవభావంతో, నువ్వు ఇదేంటి, నేను హిందూ సాంప్రదాయంలో సనాతన సాంప్రదాయంలో ఉంటే నాకు ఈ మేక తలకాయ ఇచ్చావు అనుకుంటే ఆయన చూపించిన ప్రేమకి ఆయన అది స్వీకరించి తీసుకెళ్ళి నదిలో ముంచితే వాళ్ళకి కావాల్సినట్టుగా మారిందట ప్రసాదంగా. అంటే అటువంటి భావం ఏమీ లేకుండా కేవలం బాహ్యంగా వీడు హిందూ, వీడు ముస్లిం, మన దాన్ని పాడు చేస్తున్నాడు, లేకపోతే మన ఆచారాన్ని పాడు చేస్తున్నాడు, ముస్లింల మన మసీదులు ఇలా చేస్తున్నాడని ఎంతసేపటికి బాహ్యంగానే. అందుకనే బాబా ఏమన్నారు, ఒరే మీరు ఎంతసేపటికి మసీదును పునరుద్ధరించుకుంటారు కానీ మీరు నిజంగా అక్కడికి వెళ్ళి తవ్వితే మీకు నిధి లభిస్తుంది, ఆధ్యాత్మిక విద్య అనే నిధి అక్కడ లభిస్తుంది భగవంతుని ఆశ్రయిస్తే అని గతంలో కూడా బాబా తనని కేవలం మసీదును పునరుద్ధరించాలని వచ్చిన భక్తుడికి కూడా అదే చెప్పారు. మీరు వెళ్ళి అక్కడ దాని మూలంలో తవ్వండి అని, అంటే అక్కడ కూర్చొని ఏదన్నా దాని గురించి చింతన చేయండి అని బాబా చెప్తూ ఉన్నారు. అందుకని ఇతనేమో తన సంకల్పాన్ని విడిచాడు. ఇంకొక పఠాన్ని ఏమనుకున్నాడు, సరే బాబా చెప్పారు కదా, బాబానే చంపేస్తే ఈ గోల్ లేకుండా పోతుంది,
బాబా అన్నారు కదా, వీడిని చంపే కంటే నన్నే చంపితే మీ సమస్య తీరుతుందని. ఈ ఎవరైతే బాబాని అడిగారో అతను ఆ పఠాను ఈ సంకల్పం విడిస్తే మరొక పఠాన్ అందుకు కూడా సిద్ధమయ్యాడు. ఒకరోజు సాయి మసీదులో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఇతడి చేతిలో ఒక దుడ్డు కర్ర తీసుకొని వెనక నుండి వచ్చి సాయిని కొట్టబోయాడు. చూడండి, బాబాని మీద కొట్టడానికి బాబా అటు ఇటు తిరుగుతుంటే మసీదులో వెనక్గా వచ్చి ఒక దుడ్డు కర్రతోటి బాబాని వెనక నుంచి కొట్టబోయాడట. అతడు కర్ర ఎత్తిన క్షణంలో ఆయన అతని వైపు తీవ్రంగా చూసి అతడి చేయి తాకారు. అంటే ఎప్పుడైతే అతను బాబాని వెనక నుంచి కొట్టబోయారో బాబా వెనక్కి తిరిగి అతని వైపు తీవ్రంగా చూసి అతడి చేయి తాకారు. అదేం చిత్రమో, అతడి బలమంతా పోయి కుప్పకూలాడు. నాటితో అతడు ఆ సంకల్పం విడిచాడు. ఇలాంటి ముస్లిమే మరొకడు హిందువులను భ్రష్టులను చేయదలిచి బాబా లెండికి వెళ్ళినప్పుడు మసీదులోని మంచినీటి కుండల్లో తాను త్రాగే నీళ్లు కలిపాడు. చూడండి, అలాంటి వాళ్ళు ఉంటారంటే వీళ్ళని ఎట్లాగైనా భ్రష్టులు చేయాలని చెప్పి బాబా ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు బాబా ఆ మసీదులో కుండలు ఉండేవి కదా, మంచినీటి కుండలు, దానిలో ఇతను నీళ్లు తాగి ఆ ఇంగిల్ నీళ్ళు అందులో కలిపాడంట, అందరూ అవి తాగాలని. ఇంతలోనే బాబా తిరిగి వచ్చి ఆ నీళ్లు పారబోసి కుండలు పగలగొట్టి పెద్దగా తిట్టారు. అంటే ఆయన సర్వజ్ఞత్వం ఎలా ఉంటుంది, ఎక్కడ ఉన్నా పనిచేస్తూనే ఉంటుంది. అన్ని జీవుల్లోంచి పనిచేసేది ఆయన సంకల్పమే. అంటే ఆయన కాకుండా అన్యంగా లేదు. ఇక్కడ ఎప్పుడైతే అది బాబాకు తెలిసింది, వెంటనే వచ్చి ఆ కుండలన్నీ నీళ్లు పారబోసి కుండలు పగలగొట్టి పెద్దగా తిట్టారు. హిందూ భక్తులకు వలె పాత్రులైన ముస్లింలను కూడా సంస్కరించి అనుగ్రహించేవారు సాయి. ఇప్పుడు దాకా మనం ఈ మతమౌఢ్యంతో ఉండేవాళ్ళని, లేకపోతే ఈ అనుమానాలతోటి, లేకపోతే ఇలా ప్రవర్తించే వాళ్ళందరినీ వాళ్ళ అనుమానాలని పారద్రోలి వాళ్ళు అనుగ్రహించేవారని చెప్పుకున్నాం. అట్లానే ఇద్దరిని వదిలేవారు కాదు బాబా, ఇటు హిందువుల్ని ఇటు ముస్లింని ఇద్దరిని. అందుకనే వాళ్ళు ఇది ఆచారపరంగా ఇది చేయకూడదు అనుకున్నా కానీ వెళ్ళి మాంసం తీసుకురమ్మని, లేకపోతే ఒక దెబ్బతో మేకని నరకమని, లేకపోతే మాంసపలా వండుతుంటే అది ఎలా ఉడికిందో లేదో చూడమని, ఇట్లా ఇవన్నీ చెప్పటం. అంటే వాళ్ళు బాహ్యంగా పాటించే ఆచారాలు ముఖ్యం కాదు అని తెలియజేయటం అనమాట. అట్లా హిందూ భక్తుల్ని ముస్లిం భక్తుల్ని మిఠాయి పంచడానికి మసీదుకి వస్తే నువ్వు వెళ్ళి అక్కడ మారుతి ఆలయంలో పంచు అని, అంటే ఆయన ఎలా సంస్కరించేవారో చూస్తూ ఉన్నాం ఇద్దరిని. అలానే హిందూ భక్తులకు వల్లే పాత్రులైన అంటే యోగ్యులైన ముస్లింలు కూడా సంస్కరించి అనుగ్రహించేవారు సాయి. ఎన్నోసార్లు మక్కా యాత్ర చేసిన ఒక ముస్లిం హాజీ సిద్దిక్ సాల్కే అనే అతను షిరిడీ వచ్చాడట. అతను ఎన్నోసార్లు మక్కా యాత్ర చేసి వచ్చాడు. మనమైతే పాత రోజుల్లో మేము కాశీకి వెళ్ళొచ్చామని చెప్పుకున్నట్టుగా ఇతను మక్కా యాత్ర చేసి వచ్చాడు. కాబట్టి అతను సహజంగానే కొంచెం ఆ భావంతో ఉండేవాడు అనమాట. అతను చూస్తూనే బాబా ఉగ్రులై 2 నెలల వరకు అతనిని మసీదులో ప్రవేశించనీయలేదు. చూడండి గమ్మత్తు, మిగిలిన వాళ్ళైతే ఆయన్ని ఎంతగానో గౌరవించి పూజించేవాళ్లే. కానీ బాబా ఏం చేశారు, అతను రాగానే సాల్కేని చూస్తూనే బాబా ఉగ్రులై 2 నెలల వరకు అతనిని మసీదులో ప్రవేశించనీయలేదు. ఒకరోజు శ్యామ అతని తరపున ప్రార్థిస్తే ఆ హాజీ బార్వే బావి దగ్గరికి సన్నని కాలిబాటన వస్తాడా అన్నారు. అంటే శ్యామ చనువుతోటి బాబా అతన్ని మీరు 2 నెలల నుంచి మసీదులోకి రానివ్వలేదు అని అడిగితే అప్పుడు శ్యామతో అంటున్నారట బాబా, ఆ హాజీ ఉన్నాడే అతను బార్వే బావి దగ్గరికి సన్నని కాలిబాటన వస్తాడా అన్నారు. అంటే భగవంతుడిని ఎంత సేవిస్తూ ఉన్నా, ఎన్ని యాత్రలు చేస్తూ ఉన్నా అహంకారం ఉందనుకోండి, మనం ఏమనుకుంటున్నాం, అబ్బా మేము ఎన్నోసార్లు వెళ్ళొచ్చామండి అని అనుకుంటున్నాం. కానీ మనలో అహంకారం ఉంటే భగవంతుడు దాన్ని స్వీకరించడం అనమాట. ఆయన ఎప్పుడు సంస్కరించాలని చూస్తాడు. మనం అనుకునేది ఒకటి, ఆయన చూసేది ఒకటి. ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది. అతన్ని బాబా మసీదులోకి రానిసరికి శ్యామ అడిగితే బాబా ఏమంటున్నారు, ఆ హాజీ వచ్చినాడే అతను బార్వే బావి దగ్గరికి సన్నని కాలిబాటన వస్తాడా అన్నారు. అంటే హాజీని అడిగితే అతను వస్తానన్నాడు. అంటే బాబా దీన్ని మన క్రిప్టిక్ లాంగ్వేజ్లో చెప్తూ ఉన్నారు. ఆయన అడిగేదానికి భావం అర్థం వేరుగా ఉంటుందన్నమాట. మనమేంటి బావి దగ్గరికి కాలిబాటన రావడం ఏంటి అని మనకు అనిపిస్తుంది. సన్నని కాలిబాటట అది కూడా. సరే వస్తానన్నాడు కదా, అప్పుడు అది విని సాయి అన్నారు, 4 వాయిదాల్లో 40,000 రూపాయలు చెల్లిస్తాడా అన్నారు. అంటే శ్యామ తిరిగి వచ్చి అతడు 40 లక్షలను ఇవ్వడానికి సిద్ధమేనని చెప్పాడు. నాకైతే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. నేను ఇది ఎప్పుడున్నా కానీ నిజంగా హాజీకి అర్థమయ్యి ఇవన్నీ చెప్తున్నాడా,
అయితే బాబా అడిగారు కాబట్టి ఏదైనా ఇచ్చేద్దాం అనుకుంటున్నాడో అయితే నాకైతే తెలీదు. అందుకని బాబా ఏమన్నారు, ముందేమో సన్నని కాలిబాటన బావి దగ్గరికి వస్తాడా అని అడిగారు. రెండోది ఏమడుగుతున్నారు, 4 వాయిదాల్లో 40,000 రూపాయలు చెల్లిస్తాడా అంటే అతడు కనుక్కొని వచ్చి శ్యామ ఏం చెప్తున్నాడు, బాబా 40,000 కాదు 40 లక్షలని ఇవ్వడానికి సిద్ధమేనని చెప్పాడు అన్నారు. ఈసారి బాబా ఏం చేశారు, మేము ఒక మేకను కోస్తాం, అతనికి తలా పిరుదులు వృషణాలు ఇది ఏది కావాలో కనుక్కో అన్నాడు. చూడండి బాబా ఎట్లా పరీక్ష పెడుతున్నాయంటే, ఆయన చెప్పేది అర్థం కావాలంటే మన అలాంటి వాళ్ళకి అర్థం కాదు. ముందు సన్నని బాటను నడుస్తాడా, అక్కడికి వస్తాడా అంటే సన్నని కాలి బాటను వస్తా అన్నాడు. సరే నాకు 4 వాయిదాల్లో 40,000 రూపాయలు చెల్లిస్తాడా అంటే 40 కాదు 40 లక్షలని చెల్లిస్తాడన్నారు. సరే అయితే మేము ఒక మేకను కోస్తాము, అందులో అతనికి తల కావాలా, పిరుదులు కావాలా, వృషణాలు కావాలా, ఏది కావాలో కనుక్కో అన్నారట. అతని దగ్గరికి వెళ్తే అతను ఏం చేశారు, ఆ హాజీ బాబా గారి మట్టి కుండలోని చిన్న రొట్టె మొక్క చాలు అని కబురు చేశాడు. అంటే ఇతను బాబా చెప్పినటువంటి ఈ 3 కాకుండా, అంటే మేకలో ఏ భాగాలు కావాలో చెప్పకుండా అతను ఏమన్నాడు, బాబా గారి మట్టి కుండలోని చిన్న రొట్టె మొక్క చాలు అని కబురు చేశాడు హాజీ. అది విన్న సాయి పట్టరాని ఆవేశంతో మసీదులోని పాత్రలన్నీ బయట పారేసి కఫ్నీ చేతులు పైకి మడుచుకుంటూ, ఒకసారి ఊహించుకోండి బాబా ఉగ్రంగా, అంటే కోపం వచ్చేసింది బాబాకి. వెంటనే ఆయన ఆ కఫ్నీ చేతులు పైకి మడుచుకుంటూ అక్కడ ఉన్న గిన్నెలన్నీ బయటకు పడేస్తూ బాబా అన్నారంట, పట్టరాని ఆవేశంతో మసీదులోని పాత్రలన్నీ బయట పారవేసి కఫ్నీ చేతులు పైకి మడుచుకుంటూ కోపంగా హాజీ వద్దకు వచ్చి, ఇక్కడున్నది ఎవరనుకున్నావు, మక్కా యాత్ర చేశానని గర్వమా, ఖురాన్ అలా చెప్పిందా, ఇంత చేసి నీవు నన్ను ఎరగవు అన్నారు. చూడండి, అది మక్కా యాత్ర చేయటం వేరు, లేదా మన క్షేత్రాలు చేయటం వేరు. మహాత్ముడి దగ్గరికి అయితే మనం గుర్తించలేకపోతూ ఉన్నాం కదా. అందుకని బాబా ఏం చేసినారు, అతనిలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగిస్తూ ఉన్నారు. కోపంగా వెంటనే ఆయన చేతులు అట్లా కఫ్ని చేతులు అవన్నీ పైకి లాక్కొని కోపంతో ఆ పాత్రలన్నీ పడేసి ఈ హాజీ దగ్గరికి వచ్చి బాబా అంటూ ఉన్నారట, ఇక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నావు, మక్కా యాత్ర చేశారని గర్వమా, ఖురాన్ అలా చెప్పిందా, ఇంత చేసి నేను నన్ను ఎరగవు అన్నారు. అంటే అక్కడికి వెళ్ళి ఇన్నిసార్లు నేను ఆయన దర్శనం చేసుకున్నాను, లేకపోతే ఇక్కడ ఇది చేసుకున్నాను అనుకునేవాడివి, ఇక్కడికి వచ్చి నన్ను తెలుసుకోలేవా అన్నారు. నేనెవరో తెలియదా అంటే అప్పుడు హాజీ భయంతో వణికిపోయాడు. అంటే బాబా యొక్క ఆ కోపము అడిగిన విధానం చూసి హాజీ భయంతో వణికిపోయాడు. తర్వాత బాబా మసీదుకు తిరిగి వచ్చి తమ వద్దనున్న పైకంతో పండ్లు కొని హాజీకి పంపి 50 రూపాయలు కూడా ఇచ్చారు. ఇంకా తర్వాత బాబా మళ్ళీ మసీదు తిరిగి వచ్చారు. హాజీ దగ్గరికి వెళ్ళి అతని అహంకారము అతన్ని తొలగించి మళ్ళీ వెనక్కి వచ్చింది, మసీదుకి వచ్చి తన వద్దనున్న పైకంతో పండ్లు కొని, అంటే అనుగ్రహ చిహ్నంగా హాజీకి పంపి 50 రూపాయలు కూడా ఇచ్చారు. నాటి నుండి అతడిని మసీదు ప్రవేశించడానికి సాయి అనుమతించారు. అంటే ఎప్పుడైతే అతను తన తప్పు తెలుసుకున్నాడో అప్పుడు నుంచి బాబా అతన్ని మళ్ళీ అనుగ్రహించిన తర్వాత మసీదులో ప్రవేశించడానికి సాయి అనుమతించారు. ఆయన చెప్పిన మేక శరీరంలోని భాగాలు ధర్మార్థ కామాలు. చూడండి గమ్మత్తు, మరి బాబా బోధేమో అలా ఉంటుంది. ఆయన ఒక్క మాట పలికిన, అందుకే మాస్టర్ గారు అంటారని చెప్పాను, బాబా చూపు, కదలిక, చిరునవ్వు అన్నీ కూడా బోధేనట. మనం అర్థం చేసుకోలేము ఆయన్ని. బాబా చెప్పినటువంటి మేక శరీరంలోని భాగాలు ధర్మ, అర్థ, కామాలు. కానీ హాజీ కోరినది, అందుకే 3 చెప్పాడు, హాజీ కోరినది సాయి నిత్యము అనుభవించే మోక్షం. అంటే బాబా గారి మట్టి గుండెలోని చిన్న రొట్టె మొక్క అయినా చాలు అంటంలో అతను ఏం కోరాడు, నీకు చతుర్విధ పరపురుషార్థాలు నీకు ఏది కావాలి, ధర్మార్థ కామాలు ఏది కావాలి అంటే అతను ధర్మార్థ కామాలు కాకుండా డైరెక్ట్గా మోక్షం కోరాడు అనమాట. అంటే సాయి పాత్రలోని చిన్న రొట్టె ముక్క కోరడంలో హాజీ గురుచిష్టం కోరాడు. సాయి చెప్పిన కాలిబాట అంటే కఠోరమైన సాధన. అంటే చూడండి గమ్మత్తు, బాబా అడుగుతుంది ఏంటి, ఆ సన్నని కాలిపాటన బావి దగ్గరికి వస్తాడా అని బాబా అడగడంలో దాని అర్థం ఏంటట అంటే ఎంత కఠోరమైన, సాయి చెప్పిన కాలిబాట కఠోరమైన సాధన. అంతేకాకుండా అది చేస్తాను అన్నాడు. అందుకని బాబా ఏమన్నారు, నాకు 4 వాయిదాల్లో 40,000 రూపాయలు చెల్లిస్తారా అన్నారు. మన రూపాయలు అనుకుంటున్నాం, కానీ అక్కడ బాబా ఏమడిగారట, అంతఃకరణ చతుష్టయం. అందుకని అతను అవి కూడా మొదట తాను హాజీన్ అనే గర్వంలో చిక్కుకున్నాయి. అంటే నేను మత ప్రవద్దని, నేను ఇన్నిసార్లు అక్కడ దర్శనం చేసుకొని వచ్చాను, ఇన్నిసార్లు మక్కా వెళ్ళొచ్చాను అనే గర్వంలో చిక్కుకున్నాయి. అతడు తనను శరణు పొందాకనే సాయి కోపంతో అతని గర్వం అణచడం సరి అయిన గురువుల పద్ధతి. అది నెరవేరగానే
తమ సంతోషానికి సంకేతంగా సాయి పండ్లు కానుక ప్రసాదించారు. బాబా 50 రూపాయలు, తర్వాత పండ్లు కూడా ప్రసాదించారు. ఇలానే హిందువులను కూడా సంస్కరించేవారు సాయి. ఇట్లా ముస్లింని కాకుండా హిందువులు కూడా సంస్కరించేవారు. బల్వంత్ నాచ్నే 1915లో ఒకనాటి రాత్రి 8 గంటలకు సాయిని దర్శించి ముక్తి మార్గం చెప్పమని ప్రార్థించాడు. నాచ్నే బాబాను అడిగాడంట రాత్రిపూట ఒకరోజు 1915లో, బాబా నాకు ముక్తికి మార్గం చెప్పమంటే సాయి ఏమన్నారు, దేవపూర్ వెళ్ళి అక్కడ అనాదిగా మీ పూర్వీకులు అర్చిస్తున్న శిలలను ఆశ్రయించు అన్నారు. చూడండి ఎంత గమ్మత్తో. సాయి అంటే ఈ రూపం అయితే అసలు ఇలాంటివి సాధ్యమే కాదనమాట. ఎప్పుడు ఉండే తత్వం కాబట్టి ఎప్పుడు జరిగినా ఏం జరిగినా ఆయనకి తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ బాబా ఏమన్నారు, బాబా నాకు ముక్తికి మార్గం చెప్పండి అంటే ఏం చేయాలి అంటే, బాబా సింపుల్గా నువ్వు దేవపూర్ వెళ్ళి అక్కడ అనాదిగా మీ పూర్వీకులు అర్చిస్తున్న శిలలున్నాయి, వాటిని ఆశ్రయించు అన్నారు. అతనికి ఏం అర్థం కాలేదు. బాబాని మార్గం చెప్పమంటే దేవపూర్ వెళ్ళి మీ పూర్వీకులు అర్చిస్తున్న శిలలను ఆశ్రయించమన్నారేంటి అని. సరే, అతని ఇంటికి వెళ్ళాక నిజంగానే వారి పూర్వీకులు దేవపూర్లో కొన్ని విగ్రహాలను పూజించేవారని అతని తండ్రి చెప్పాడు. సో అవన్నీ బాబాకి తెలియటమే ఆశ్చర్యం. ఎప్పుడు వీళ్ళు చేసేవి కాదు, వీళ్ళ తండ్రి చేసినవి కాదు, వీళ్ళ పూర్వీకులు చేసినవట. 5 తరాలకు ముందు వారి పూర్వీకుడు బాబా ప్రయాగ్ తమ 70వ ఏట సంతానం కోసం ఏకనాథుని శిష్యుడైన బాబా భగవత్ అనే మహాత్ముని త్రయంబకేశ్వరులను దర్శించాడు. ఆశ్చర్యంగా ఉంటుంది వినటానికే. ఆయన తన 70వ ఏట సంతానం కోసం ఒక మహాత్ముని బాబా భగవత్ అనే మహాత్ముని సేవించాడట. ఆయన ఎవరు? ఆయన ఏకనాథుని శిష్యుడు. అప్పుడు ఆయన ఆశీస్సులతో కలిగిన పసిబిడ్డను దేవపూర్ తీసుకువెళ్ళి జ్ఞానేశ్వరి ప్రతి చేతిలో పెట్టారు భాగవత్. వంశం నిలబడితే కనుక ఆ వంశస్థులు భాగవత్ వంశస్థుల నుండి ఉపదేశం పొందుతామని ఆ పూర్వీకుడు మొక్కుకున్నాడట. ఈ కనుక ఇప్పుడు 70వ ఏట అది సంతానం కావాలని అతను ప్రార్థించినా కానీ అతని అనుగ్రహం వల్ల కలిగితే అప్పుడు ఏం చేశారు, ఇది కనుక ఈ వంశం కనుక నిలబడితే ఈ వంశస్థులందరూ భాగవత్ వంశస్థుల నుంచి ఉపదేశం పొందుతాము అని ఆ పూర్వీకుడు మొక్కుకున్నాడు. అందుకని సాయి ఏమంటారు, ముక్తికి మార్గం చెప్పమంటే అదిగో మీ పూర్వీకులు అక్కడ ఉన్నారే, వెళ్ళి వాళ్ళని ఆశ్రయించమన్నారు. అంటే ఇదంతా కూడా సాయి తెలియడమే ఆశ్చర్యం. అయినా చాలా సంవత్సరాలకు నాశనే 1927లో నాను మహారాజ్ అనే 15 సంవత్సరాల మహాత్ముని దర్శించాడు. ఆయన దేవపూర్ వెళ్ళావా అన్నారు. ఆయన కూడా నాచిన ఆశ్చర్యపోయి, ఆ గురువంశంలో నాకంటే పెద్దవారు ఎవరూ లేరు, అందుకని వెళ్ళలేదు అన్నాడు. నువ్వు దేవపూర్ వెళ్ళావా అంటే ఇతను ఏం చెప్పాడు, ఇప్పుడు అక్కడ ఆ గురు కుటుంబంలో ఎవరు నాకంటే పెద్దవాళ్ళు లేరు, అందరూ చిన్నవాళ్ళే నాకంటే, అందుకని నేను వెళ్ళలేదు అన్నారట. అప్పుడు నాచిన ఆశ్చర్యపోయి అయితే అప్పుడు ఈయన అన్నారు, అయితేనేమి, నా గురువు శ్రీ దోయపాడే నాకంటే చిన్నవారు, నీ గురువు పేరు భాగవత్ అన్నారు ఆ మహాత్ముడు. చూడండి గమ్మత్తు. గురువు అనేవాడు మనకంటే పెద్దవాడు అయి ఉండాలి, లేకపోతే ఎంతో వృద్ధుడు అయి ఉండాలి, ఇలాంటివి ఉండవన్నమాట. జ్ఞానం ఉందా లేదా, జ్ఞానం పొందిన అనుభవం ఉందా లేదా, అదే తెలియాల్సింది. అందుకని ఆయన అన్నారు, అయితే వయసు నీకంటే చిన్నవారైతే ఏమైంది, నా గురువు ఉన్నారే ఆయన శ్రీ దోయపోడే నాకంటే చిన్నవారు, నీ గురువు పేరు భాగవత్ అన్నారు ఆ మహాత్ముడు. నాచనే త్వరలో దేవపూర్ వెళ్ళి ఉపదేశం పొందాడు. సంవత్సరం తర్వాత నాను మహారాజ్ బొంబాయి వస్తున్నారని అతనికి తెలిసి స్టేషన్కి వెళ్ళాడు నాచనే. నాను మహారాజ్ అతనికి తమ గురువైన 8 సంవత్సరాల శ్రీ దోయపోడే గారిని చూపారు. చూడండి గమ్మత్, 8 సంవత్సరాల వాడంట ఆయన గురువు. తర్వాత ఈ శ్రీపాదులు కూడా కొంతకాలం గుంటూరులో మెట్రిక్ చదివారట. ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే ఎన్నో తరాల క్రితం వీళ్ళ వంశంలో ఒక బిడ్డ కలిగి వాళ్ళందరూ అంటే బలవంత్ నాచనే వరకు ఇలా అవటానికి ఎంత చరిత్ర ఉందో అదంతా బాబాకు తెలియటమే ఆశ్చర్యం. అందుకే మనం గతంలో కూడా మనం ఉపాసిని బాబా వాళ్ళ అన్నయ్య వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక మహాత్ముడు కనపడితే వాళ్ళు ఏమనుకున్నారు, ఈయన ఎప్పుడో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మహాత్ముడు అర్హులైన వారికి ఇంకా ఆయన దర్శనం ఇస్తూ ఉంటాడు అనుకున్నారు. సరే, తర్వాత రోజు రమ్మంటే వాళ్ళ తల్లిగారిని కూడా తీసుకొని వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళకి కనపడలా. తర్వాత ఒక్కడే వెళ్ళినప్పుడు కనపడ్డారనమాట. అని మీ సటవా గ్రామం కదా అని అన్నప్పుడు మీరు పూజిస్తున్న వాటిని పలానా వారి ద్వారా మీకు అందాయని, అంటే ఎప్పుడో జరిగినటువంటి వాటిని సాయి చెప్తూ ఉన్నారనమాట. అంటే ఆయన ఎప్పుడూ ఉండే తత్వమే,
అందరి మహాత్ముల రూపంలోనూ ఉన్న తత్వమే సాయి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. దీంతో సాయి సాంప్రదాయం అనే ఎంతో ముఖ్యమైన అధ్యాయం ఇవాళ కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ వచ్చే వారం జన్మాంతర జ్ఞానం ఆ అధ్యాయం చెప్పుకుంటాం. అయితే ఈ అధ్యాయాన్ని మనం ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. అంటే మన సాంప్రదాయం, నిజమైన నియమాలు అంటే ఏంటి, ఎలాంటి సేవ చేస్తే గురువు నుంచి మనం అనుగ్రహం పొందుతాం, గురువు ఒక మాట చెప్పిన తర్వాత మనం దాన్ని ఆలోచించకుండా ఎలా చేయాలి, గురువు మన శ్రేయస్సు కోసం తప్పితే ఏమి చేయడం విషయాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, తర్వాత శాస్త్రంలో చెప్పినటువంటి వాటిని గురువు దగ్గర నుంచి ఎలా తెలుసుకోవాలి, తర్వాత హారతుల యొక్క విశిష్టత ఏంటి, సాంప్రదాయంలో ఉపవాసం గురించి బాబా ఎందుకు వద్దన్నారు, మొత్తమోడ్యాన్ని, మూఢనమ్మకాలని, అంటే ఊరిలో కట్టెల బండి వస్తే అమ్మో కట్టెలు దేనికో అంటే కట్టెలు అవటం అంటే మళ్ళీ ఎక్కడ ఎవరిని వీళ్ళందరూ మూఢనమ్మకాలంటే ఇంకా ఆ ప్లేగ్ ఇంకా ఎక్కువ వ్యాపించి ఎక్కువ మంది చనిపోతారేమో అని ఇటువంటి భావాలు ఉన్న వాళ్ళని కట్టెలు రాకుండా నిషేధించాలనుకుంటే బాబా మాత్రం అలాంటి మూఢనమ్మకాలు లేకుండా ఆ కట్టెలు తీసుకొని దునికి కావాల్సిన కట్టెలు వేయించుకొని పంపించేవారట. అంటే ఎంతటి అర్థవంతమైన అధ్యాయము. అంటే మనందరం మన నియమాల గురించి కానీ సాంప్రదాయాన్ని గురించి కానీ ఏమీ తెలియకుండా మనం ఉన్నాం. అందుకని సాయి సాంప్రదాయం అనేది మనకి ఎంతో ముఖ్యమైన అధ్యాయం. ఇవన్నీ మన మనసులో నాటుకోవాలన్నమాట. మాస్టర్ గారు చెప్పినట్టు వేరు మతాల వారికి దైవం వేరైతే మతం మార్చుకోవడం ద్రోహం, లజ్జాకరం. దైవం ఒక్కడే అయితే మతం మార్చుకోవడం అవసరం అని బాబా ఈ మత మార్పిడుల్ని ఎట్లా ఖండించేవారో అలా మార్చుకున్నటువంటి వాడిని లాగి చంపకేసి కొట్టి నీ అబ్బను మార్చుకున్నావట్రా అని బాబా అన్నారు. అంతేకాకుండా అహంకరించినటువంటి ముస్లింలని, హిందువుల్ని అందరినీ సంస్కరించి అనుగ్రహించేవారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇప్పుడు భజన చేసుకుందామండి.